నెక్స్ట్ NNDL ఫోర్త్ యూనిట్ చూద్దాం. ఫోర్త్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ రెగ్యులరైజేషన్ ఫర్ డీప్ లెర్నింగ్ అంటే ఏంది? స్ట్రాటజీస్ ఆర్ టెక్నిక్స్ విచ్ ఆర్ యూస్డ్ టు రెడ్యూస్ ద ఎర్రర్ ఆన్ ద టెస్ట్ సెట్ ఆర్ an expense of increased training error are collectively known as రెగ్యులరైజేషన్ అంటే ఏం లేదంట బ్రో. ఇప్పుడు కొన్ని స్ట్రాటజీస్ అని కొన్ని టెక్నిక్స్ అనేవి ఉంటాయి. అవి ఏం చేస్తారంటే దట్ ఆర్ యూస్ టు రెడ్యూస్ ద ఎర్రర్ ఆన్ ద టెస్ట్ సెట్. ఇప్పుడు నీకు ఫస్ట్ ఒక ట్రైనింగ్ సెట్ అనేది ఇస్తాడు మోడల్కి. ఆ ట్రైనింగ్ సెట్తో ఏమవుతుంది ఏం కాదు, సింపుల్. ఏమవుతుంది, ఆ ట్రైనింగ్ సెట్తో మోడల్ అనేది మొత్తం ఎట్లా ఏం చేయాలి అదంతా నేర్చుకుంటుంది ఫస్ట్. ఆ నేర్చుకున్నాక దానికి ఒక టెస్ట్ డేటా ఇస్తాం, టెస్ట్ సెట్. ఆ టెస్ట్ డేటా యూజ్ చేసుకొని ఆ టెస్ట్ డేటాను బట్టి అది అవుట్పుట్ అనేది ఇవ్వాలి నీకు. అవునా? అయితే ఇక్కడ ఏంటంటే బేసిక్గా సింపుల్ ఒకటి చెప్తా నీకు. ఓకే, ఈ టెస్ట్ సెట్ అనేది ఉంది చూడు, నీకు ఏదైతే నువ్వు ఇస్తావో అదే ఇదన్నమాట. టెస్ట్ సెట్ అట్ అన్ ఎక్స్పెన్స్. ఈ టెస్ట్ సెట్కి అనేది ఉన్న ఎర్రర్ అనేది తగ్గిస్తుంది అనమాట. ఈ స్ట్రాటజీస్ రెగ్యులరైజేషన్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ రెగ్యులరైజేషన్. ట్రైనింగ్ ఎర్రర్ అనేది ఇంక్రీజ్ అయినా సరే, కాకపోతే టెస్టింగ్ ఎర్రర్ మాత్రం తగ్గాలి. ఓకేనా? ఎందుకంటే నీకు టెస్టింగ్ ఎర్రర్ తక్కువ ఉంటే నీకు పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేవి వస్తాయి. నువ్వు ప్రాపర్గా మోడల్ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది అవుట్పుట్ని. ఓకే, ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ప్రివెంటింగ్ ఓవర్ ఫిట్టింగ్ ఇన్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ దస్ ఇంప్రూవింగ్ అక్యురసీ ఆఫ్ అ డిఎల్ మోడల్ వెన్ ఫేరింగ్ కంప్లీట్లీ న్యూ డేటా ఫ్రమ్ ద ప్రాబ్లమ్ డొమైన్. ఏం లేదు, ఇక్కడ ఏమంటుందంటే ఓవర్ ఫిట్టింగ్ అనేది తగ్గిస్తుందంట. ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటంటే బేసిక్గా ఇప్పుడు నీకు నువ్వు ఒక నాయిసీ డేటా అని ఓవర్ ఫిట్టింగ్ అంటే నీకు సింపుల్గా చెప్తా. ఒక మోడల్ ఉంది, ఆ ఏఐ మోడల్ ఏం చేసిందంటే నీకు చాలా ప్రాపర్గా అది మొత్తం ట్రైనింగ్ డేటా అనేది తీసుకుంది. ఆ ట్రైనింగ్ డేటా అంత ప్రాపర్గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అది మామూలు డేటాని నాయిసీ డేటాని రెండింటిని మెమరైజ్ చేసేసుకుంది. అప్పుడు ఏమవుతుంది రా అంటే బేసిక్గా నీకు కొత్త డేటా ఏదైనా వచ్చిందనుకో, అందులో నీకు ఆ కొత్త డేటాని నీకు ఏమంటారు లెర్న్ చేయడానికి, ప్రెడిక్ట్ చేయడానికి, యూజ్ చేసుకోవడానికి నీకు కష్టమవుతుంది ఆ మోడల్కి. అర్థమైందా? అది అట్లా కాకుండా ఉండాలంటే బేసిక్గా దాన్ని ఓవర్ ఫిట్టింగ్ అంటాం. అట్లా కాకుండా ఉండాలంటే ఆ మోడల్ అనేది ఎప్పుడు మెమరైజ్ చేసుకోవద్దు దాన్ని. ఓకేనా? జనరలైజ్ చేసుకోవాలి. అంటే ఏంది, ఆ ట్రైనింగ్ ఆ ఇన్స్టెన్స్లో బట్టి ఆ ట్రైనింగ్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ ఇన్స్టెన్స్లో ఆ ప్యాటర్న్స్ అనేవి రికగ్నైజ్ చేయాలి. కానీ ముందు ప్యాటర్న్స్ని గుర్తుంచుకొని కొత్త డేటాని చేయలేకుండా ఆగిపోవద్దు. అది నెక్స్ట్, regularization can be defined as any modification we make to a learning algorithm that is intended to reduce its generalization error but not its training error. జనరలైజేషన్ ఎర్రర్ని తగ్గించుకోవాలి కానీ ట్రైనింగ్ ఎర్రర్ని తగ్గించుకునే అనేదాన్ని అది పనికిరాదనమాట. ట్రైనింగ్ ఎర్రర్ అనేది ఎక్కువైనా సరే జనరలైజేషన్ అనేది తక్కువ కాకుండా చూసుకోవాలి. ఓకేనా? ఈ ఎర్రర్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి కంపల్సరీ. ఓకే, జనరలైజేషన్ ఎర్రర్ అంటే హౌ వెల్ an ML model can predict new data. అదే ట్రైనింగ్ ఎర్రర్ అనుకో, ఎర్రర్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రెడిక్టెడ్ అవుట్పుట్ అండ్ యాక్చువల్ అవుట్పుట్. ఓకే, డెవలపింగ్ మోర్ ఎఫెక్టివ్ రెగ్యులరైజేషన్ స్ట్రాటజీస్ కెన్ మేక్ అ ట్రేడ్ మోర్ ప్రాఫిటబుల్ బై రెడ్యూసింగ్ వేరియన్స్ సిగ్నిఫికెంట్లీ. ఇక్కడ ఏం లేదు బ్రో, ఇక్కడ ఏమంటుండంటే రెగ్యులరైజేషన్ స్ట్రాటజీస్ నువ్వు ఎక్కువ ఎఫెక్టివ్గా డెవలప్ చేసినావు అనుకో, అప్పుడు ఏమవుతుందిరా అంటే ట్రేడ్ అనేది ప్రాఫిటబుల్గా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, వేరియన్స్ అనేది తగ్గుతుంది. వేరియన్స్ అనేది తగ్గినప్పుడు బయాస్ అనేది ఓవర్గా ఇంక్రీజ్ కాదు. అది ఓకే. నెక్స్ట్, రెడ్యూస్ ఓవర్ ఫిట్టింగ్ని రెడ్యూస్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పారామీటర్ నాన్ పెనాల్టీస్ అంటే ఏంది? దీస్ ఆర్ రెగ్యులరైజేషన్ టెక్నిక్స్. ఈ రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ యూస్ టు యాడ్ అ పెనాల్టీ టర్మ్ టు ద లాస్ ఫంక్షన్. ఇప్పుడు నీకు ఏదైనా లాస్ వచ్చింది, లాస్ ఫంక్షన్ అంటే తెలుసు కదా, యాక్చువల్ అవుట్పుట్ మైనస్ ప్రెడిక్టెడ్ అవుట్పుట్. ఆ లాస్ ఫంక్షన్ ఏదైతుందో దానికి పెనాల్టీ అనేది ఇస్తుంది. ఎందుకురా అంటే న్యూరల్ నెట్వర్క్స్ని ఎంకరేజ్ చేయడానికి. ఏంటిది? సింపుల్ మోడల్స్ని చూస్ చేసుకోవడానికి. ఒకవేళ లాస్ ఫంక్షన్ వచ్చిందనుకో, నీకు దాని పెనాల్టీ వేస్తే ఏమవుతుంది, ఆ కాంప్లెక్స్ మోడల్స్ జోలికి పోదు, సింపుల్ మోడల్ జోలికి పోతుంది. ఆ సింపుల్ మోడల్ జోలికి పోతే ఏమవుతుందిరా అంటే నీకు ఈజీగా
నీకు ఏమంటారు రెగ్యులరైజేషన్ అయిపోతుంది. సింపుల్ మోడల్స్ జోలికి వెళ్తే నీకు పని ఈజీగా అయిపోతుంది. నువ్వు ఇప్పుడు కాంప్లెక్స్ మోడల్స్ చూస్ చేసుకుంటే బుక్ అవుతావు, పాయింట్ అది. ఓకే, దిస్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ఓవర్ ఫిట్టింగ్ అండ్ ఇంప్రూవింగ్ జనరలైజేషన్. ఇక్కడ ఏమవుతుందిరా అంటే ఈ కాంప్లెక్స్ మోడల్స్ తీసుకోకుండా సింపులర్ మోడల్స్ తీసుకున్నాం అనుకో, ఓవర్ ఫిట్టింగ్ ఛాన్సెస్ నీకు తక్కువ అయిపోతాయి. ఓవర్ ఫిట్టింగ్ ఛాన్సెస్ తక్కువ కావడమే నాకు కావాలన్నమాట. ఇంకేంది, ఇంప్రూవ్ జనరలైజేషన్ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది. ఎందుకు, నీకు సింపుల్ మోడల్స్ ఉన్నాయనుకో అవి గుర్తుంచుకొని వాటికి తగ్గట్టు యాక్ట్ చేయడం ఈజీ. అదే నీ కాంప్లెక్స్ మోడల్స్ ఉన్నాయనుకో వాటిని గుర్తుంచుకొని కొత్త డేటాకి యాక్ట్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది అది. ఓకే, ఇట్ హెల్ప్స్ కంట్రోల్ లార్జ్ వెయిట్ వాల్యూస్, మేకింగ్ మోడల్ మోర్ స్టేబుల్ అండ్ సింప్లర్. లార్జ్ వెయిట్ వాల్యూస్ని కంట్రోల్ చేస్తాయి. ఎందుకు అంటే మోడల్ని మోర్ స్టేబుల్ చేయడానికి, సింప్లర్ చేయడానికి. ఓకేనా. నెక్స్ట్ పెనాల్టీ టర్మ్ అంటే ఏంది? It is in the loss function, penalty term discourages complex models by adding extra weight to large weights. ఇప్పుడు ఏం లేదు బ్రో, ఆల్రెడీ ఉన్న లార్జ్ వెయిట్స్కి ఇంకా ఎక్స్ట్రా వెయిట్ యాడ్ చేసి వాటిని అసలు ముట్టకుండా చేస్తుంది. ఆ ముట్టకుండా చేస్తే నీకు మోడల్స్ అనేవి కాంప్లెక్స్ మోడల్స్ పోయి సింపుల్ మోడల్స్లో వృత్తి మిగులుతాయి. ఇట్ బేసికలీ ఎంకరేజెస్ మోడల్స్ టు లెర్న్ సింప్లర్ ప్యాటర్న్స్ అండ్ ప్రివెంట్ ఓవర్ ఫిట్టింగ్ని ప్రివెంట్ చేయడానికి ఓన్లీ సింపుల్ ప్యాటర్న్స్ని, సింపులర్ మోడల్స్ని యూజ్ చేయడానికి ఎంకరేజ్ చేస్తాను అనమాట. బై కీపింగ్ వెయిట్ స్మాలర్ అండ్ ఇంప్రూవింగ్ జనరలైజేషన్ అబిలిటీ. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద పెనాల్టీ ఈజ్ యూజువల్లీ కంట్రోల్ బై హైపర్ పారామీటర్. ఆ పెనాల్టీ యొక్క స్ట్రెంగ్త్ అనేది హైపర్ పారామీటర్ అనేది కంట్రోల్ చేస్తుంట, విచ్ డిసైడ్స్ హౌ మచ్ వెయిట్ ఈస్ గివెన్ టు ద పెనాల్టీ టర్మ్. ఆ పెనాల్టీ టర్మ్కి ఎంత వెయిట్ అనేది ఇవ్వాలనేది నీకు హైపర్ పారామీటర్ అనేది డిసైడ్ చేస్తుంది. అవి ఏందో చూద్దాం తర్వాత. నీకు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లాంటివి హైపర్ పారామీటర్స్ అంటే, స్మాల్ హైపర్ పారామీటర్ రిజల్ట్స్ ఇన్ వీక్ పెనాల్టీ, రిస్క్ ఆఫ్ ఓవర్ ఫిట్టింగ్. అదే నువ్వు ఎక్కువ ఇచ్చిన అనుకో లార్జ్, అండర్ ఫిట్టింగ్ అయిపోతుంది. ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంది, నీకు ముందుది కనుక్కోలేదన్నమాట. ఓకేనా, కొత్త డేటా అనేది నీకు కనుక్కోలేదు. ఎందుకు, పాత డేటా నీకు మెమరైజ్ చేసేసుకుంది అండ్ అది మర్చిపోతుంది కాబట్టి నీకు అది మర్చిపోలేదు కాబట్టి దాన్ని ఏమంటారు బేసిక్గా ఓవర్ ఫిట్టింగ్ అంటే. నీకు సింపుల్గా చెప్తా బ్రో, ఇగో ఏం లేదు, ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటంటే నీకు బేసిక్గా ఒక మోడల్ ఉంది. ఓకేనా, ఆ మోడల్ అనేది నీకు ఏమంటారు ట్రైనింగ్ డేటాని ఇప్పటిదాకా అది మెమరైజ్ చేసుకున్నాను. ఆ మెమరైజ్ చేసుకుంటే ఏమవుతుందిరా అంటే అది ఈజీగా మర్చిపోవచ్చు మెమరైజ్ చేసుకుంటే. ఏదైనా ఇప్పుడు నువ్వు మెమరీలో ఉంది, నీకు ఎప్పుడో నువ్వు చిన్నప్పుడు ఏదో చేసినావు అది గుర్తుంది, కాకపోతే దాని ముందు రోజు ఏం చేసినావు దాని తర్వాత ఏం చేసినావు గుర్తుందా? మెమరీ అనేది ఇట్ కెన్ బి ఫర్గెటబుల్. అదే నీకు జనరలైజేషన్ చేసినావు అనుకో సింపుల్, అదేంది ఆ ప్యాటర్న్ని చూసుకొని ఇప్పటిదప్పుడు ఓకేనా అట్ ప్రజెంట్ ఏదైతుందో పాత వాటిని కొత్తది మెమరీ ఏం చేస్తుంది అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అదే జనరలైజేషన్ నో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అది దానంతలో అదే అట్ ప్రజెంట్ ఉన్న వాటిని ప్యాటర్న్స్ యూజ్ చేసుకొని చేస్తుంది అనమాట. అందుకని జనరలైజేషన్ అది చేస్తుంది. అయితే ఏమవుతుంది అంటే బేసిక్గా ఓవర్ ఫిట్టింగ్లో అట్లా మెమరీ ఉండడం వల్ల నీకు ఇప్పుడు కొత్త అన్సీన్ డేటా ప్యాటర్న్స్ ఏమైనా వచ్చినాయి అనుకో ఆ మెమరీని యూజ్ చేసుకొని వీటిని డీకోడ్ చేయలేదు, ఆ కొత్త ప్యాటర్న్స్ని ఏమంటారు డీకోడ్ చేయలేదు అది. ఓకేనా, దాన్ని ఓవర్ ఫిట్టింగ్ అంటారు. అదే అండర్ ఫిట్టింగ్ అనుకో రిజల్ట్ ఎక్కువ ఇచ్చేసినావు అనుకో ఏమైపోతుంది, నీకు ఆ మోడల్ అనేది టూ సింపుల్ అయిపోతుంది. ఆ టూ సింపుల్ అయినప్పుడు ఏమవుతుందిరా అంటే నీకు ఏదైనా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది ట్యాకిల్ చేయలేదు దాన్ని. అది టైప్స్ ఏంది అందులో ఫస్ట్ టైప్ L1 రెగ్యులరైజేషన్, లాస్ అంటారు దాన్ని. దానికి ఏంటంటే యాడ్స్ అబ్సల్యూట్ సమ్ ఆఫ్ వెయిట్స్ టు లాస్ ఫంక్షన్. ఒక లాస్ ఫంక్షన్కి సమ్ ఆఫ్ వెయిట్స్ అనేది యాడ్ చేస్తుంది. ఇగో ఇది లాస్ ఫంక్షన్ ఒరిజినల్ ప్లస్ ల్యాంబ్డా. ఇది ల్యాంబ్డా అంటే ఏంది, ల్యాంబ్డా అంటే హైపర్ పారామీటర్ ఇంటూ సమ్ ఆఫ్ వెయిట్స్. ఎఫెక్ట్ ఏంది, ఎంకరేజెస్ స్పార్సిటీ బై ఫోర్సింగ్ సమ్ వెయిట్స్ టు బికమ్ ఎగ్జాక్ట్లీ జీరో. ఇక్కడ ఏం చేస్తారంటే కొన్ని వెయిట్స్ని ఎగ్జాక్ట్లీ జీరో చేసి స్పేర్సిటీని ఎంకరేజ్ చేస్తారు. స్పేర్సిటీ అంటే ఏం లేదు బ్రో, అలౌస్ ఆటోమేటిక్ డిటెక్షన్ ఆఫ్ మోర్ రెలవెంట్ పాసిబుల్ ఫీచర్స్ ఇన్ పాసిబుల్ సెట్. స్పేర్సిటీ అంటే బేసిక్గా నీకు సింపుల్గా చెప్తా, కొన్ని ఏమంటారు ఒక 100 ఉన్నాయి అనుకో, ఆ 100లో కొన్నిటిని తీసేస్తావు, జీరోకి దగ్గరికి చేసేస్తావు. అప్పుడు ఏమవుతుంది అంటే నీకు సింపుల్ అయిపోతుంది, ఇది మోడల్ని సింపుల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది నీకు కొన్ని ఇంపార్టెంట్వి మాత్రమే నాన్ జీరో వాల్యూస్ ఉంటాయి. ఆ నాన్ జీరో వాల్యూస్ని నువ్వు యూజ్ చేసుకొని నువ్వు ముందట్టుకు వెళ్తావు. ఎక్కువ శాతం జీరో వాల్యూస్ ఉంటాయి, అప్పుడు నీకు ఈజీ అయిపోతుంది మోడల్. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఫీచర్ సెలెక్షన్ మోడల్స్ యూజ్ చేస్తావు. L2 రెగ్యులరైజేషన్ రిడ్జ్ యాడ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ టు వెయిట్ లాస్ ఫంక్షన్. ఇక్కడ ఏంది లాస్ ఫంక్షన్లో నువ్వు సమ్ ఆఫ్ వెయిట్స్ వేసేసి ఇక్కడ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ వెయిట్స్ యాడ్ చేస్తావు. ఓకే, ఇక్కడ ఏంది ష్రింక్ లార్జ్ వెయిట్స్ టువర్డ్స్ జీరో బట్ నెవర్ ఎగ్జాక్ట్లీ జీరో.
చాలా వరకు నువ్వు జీరోకి దగ్గరికి తీసుకురా, జీరో మాత్రం చేయకంటుండి ఇక్కడ. ఓకే, యూజ్డ్ ఇన్ స్మూతింగ్ మోడల్ టు మేక్ మోర్ స్టేబుల్. స్మూతింగ్ మోడల్స్లో యూజ్ చేస్తామంటే మోర్ స్టేబుల్ చేయడానికి. నెక్స్ట్ ఎలాస్టిక్ నెట్ రెగ్యులరైజేషన్, కాంబినేషన్ ఆఫ్ L1 అండ్ L2 రెండింటికి కాంబినేషన్ ఇది. లాస్ ఈక్వల్స్ టు ఒరిజినల్ లాస్ ప్లస్ ఈ ఫార్ములా ప్లస్ ఈ ఫార్ములా. ఓకే, ఎఫెక్ట్, దీని ఎఫెక్ట్ ఏంది, బ్యాలెన్సెస్ స్పార్సిటీ అండ్ స్మూత్నెస్ బై కంబైనింగ్ బెనిఫిట్స్ ఆఫ్ దీస్ టూ. ఈ రెండింటి బెనిఫిట్స్ ఇది ఒక దాంట్లో ఉంటాయి నీకు. డిసడ్వాంటేజెస్ ఏంది, చూసింగ్ రైట్ హైపర్ పారామీటర్ వాల్యూ కెన్ బి ఛాలెంజింగ్. ఓవర్ రెగ్యులరైజేషన్ మైట్ లీడ్ టు అండర్ ఫిట్టింగ్. ఓవర్ రెగ్యులరైజేషన్ చేసినావు అనుకో అండర్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది నీకు. నెక్స్ట్ టాపిక్ రెగ్యులరైజేషన్ అండ్ అండర్ కన్స్ట్రెయిన్ లెర్నింగ్. రెగ్యులరైజేషన్ అండ్ అండర్ కన్స్ట్రెయిన్ లెర్నింగ్ లేదురా అంటే, అండ్ అండర్ కన్స్ట్రెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ డీప్ లెర్నింగ్ అకర్స్ వెన్ దేర్ ఆర్ మోర్ ట్రైనబుల్ పారామీటర్స్ వెయిట్స్ దెన్ ద అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ డేటా. నీకు ఒకవేళ ఉన్న అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ డేటా కంటే వెయిట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో, అప్పుడు అండర్ కన్స్ట్రెయిన్ ప్రాబ్లమ్ అనేది వస్తుందంట. ఓకేనా, ది సిచ్యువేషన్ మేక్స్ ద మోడల్ కేపబుల్ ఆఫ్ ఫిట్టింగ్ ద ట్రైనింగ్ డేటా పర్ఫెక్ట్లీ. ఈ సిచ్యువేషన్ ఏం చేస్తుందిరా అంటే ట్రైనింగ్ డేటాని పర్ఫెక్ట్గా ఫిట్ చేసుకునేటట్టు చేస్తుంది. పర్ఫెక్ట్గా ఫిట్ చేసుకోవడం అంటే ఏంటంటే, నువ్వు ఉన్నది గుర్తుంచుకొని కొత్తదాన్ని ఈజీగా ఏమంటారు మోడలింగ్ చేయడం, ప్రెడిక్ట్ చేయడం అవుట్పుట్స్ని. ఓకేనా, ట్రైనింగ్ డేటా పర్ఫెక్ట్లీ ఆఫ్ అండ్ లర్నింగ్ నాయిస్ ఇన్స్టెడ్ ఆఫ్ యూస్ఫుల్ ప్యాటర్న్స్. ఇక్కడ ఈ ఫిట్టింగ్ జరగడం వల్ల ఏమవుతుందంటే ట్రైనింగ్ డేటా నువ్వు ఆఫ్ అండ్ యూస్ఫుల్ ప్యాటర్న్స్ బదులు నాయిస్ అనేది నేర్చుకుంటావు. నాయిస్ అనే దాన్ని ఇన్పుట్ లాగా తీసుకుంటావు. అప్పుడు నీకేమైతే ప్రాబ్లం వస్తుంది. ఓకే, యాజ్ అ రిజల్ట్ ద మోడల్ ఓవర్ ఫిట్స్ అండ్ పర్ఫార్మ్స్ పూర్లీ ఆన్ అన్సీన్ డేటా. అప్పుడు ఏమవుతుందిరా అంటే ఆ మోడల్ అనేది ఏమవుతుంది, ఓవర్ ఫిట్టింగ్ అయిపోతుంది. ఓవర్ ఫిట్టింగ్ అయిపోయి ఏం చేస్తుందిరా అంటే పర్ఫార్మ్స్ పూర్లీ ఆన్ అన్సీన్ డేటా. ఓకేనా, థింక్ ఆఫ్ ఇట్ లైక్ ట్రయింగ్ టు ఫిట్ హండ్రెడ్స్ ఆఫ్ పజిల్స్ pieces into a picture when you only have a small part of picture. ఇప్పుడు నీకు ఒక పజిల్ గేమ్ ఉంది, అలా నీకు 10 పజిల్స్ చేస్తే ఆ పిక్చర్ అనేది వస్తుంది. కానీ నీ దగ్గర 100 పజిల్స్ ఉన్నాయి. ఆ 100 పజిల్స్ అన్నింటిని పట్టియాలనుకుంటే ఏమవుతుంది, అక్కడ పట్టదు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరుగుతుంది ఇక్కడ. ఓకేనా, మోడల్ మైట్ మెమరైజ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ అన్నెసరీ డీటెయిల్స్ ఆర్ నాయిస్ ఇన్స్టెడ్ ఆఫ్ లర్నింగ్ యూస్ఫుల్ ప్యాటర్న్స్. ఒట్టి యూస్ఫుల్ ప్యాటర్న్సే కాకుండా నాయిజీ డీటెయిల్స్ గుర్తుంచుకొని ఏదేదో మెమరైజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. అర్థమైంది, అనవసరమైనవన్నీ. అదే అంటుండే. నెక్స్ట్, హౌ రెగ్యులరైజేషన్ హెల్ప్స్. రెగ్యులరైజేషన్ ఎట్లా హెల్ప్ చేస్తుంది ఈ ప్రాబ్లమ్కి. రెగ్యులరైజేషన్ ఈజ్ లైక్ యాడింగ్ రూల్స్ ఆర్ పెనాల్టీస్ టు ప్రివెంట్ మోడల్ ఫ్రమ్ బికమింగ్ టూ కాంప్లికేటెడ్. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే రెగ్యులరైజేషన్ అంటే ఏం లేదు బ్రో, కొన్ని రూల్స్ అండ్ పెనాల్టీస్ యాడ్ చేస్తావు. అది యాడ్ చేస్తే ఏమవుతుందిరా అంటే ఆ మోడల్ అనేది కాంప్లికేట్ కాకుండా నీకు సింపుల్ మోడల్గానే ఉండిపోతుంది. దీస్ రూల్స్ ఫోర్స్ ద మోడల్ టు ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ అండ్ ఇగ్నోర్ యూజ్లెస్ డీటెయిల్స్. ఈ రూల్స్ ఏం చేస్తాయి అంటారా అంటే ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ అనేవి మాత్రమే మోడల్ని ఫోకస్ చేయనిస్తాయి. ఆ యూజ్లెస్ సొల్లు ఉంది చూడు, నీలాగా నాలాగా ఇట్లా సొల్లు మొత్తం అది డిలీట్ చేయమని చెప్తుంది, ఇగ్నోర్ చేసేయమని చెప్తుంది అది. ఓకే, నెక్స్ట్ కొన్ని రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ ఉన్నాయంట. అవి ఏంటంటే ఫస్ట్ L1 రెగ్యులరైజేషన్, దీనే లాస్ట్ అంటే ఆల్రెడీ చూసినాం. యాడ్స్ అ పెనాల్టీ ఫర్ లార్జ్ వెయిట్స్ బై ష్రింకింగ్ సమ్ వెయిట్స్ టు 0. ఇది ఏం చేస్తుంది అంటే లార్జ్ వెయిట్స్కి పెనాల్టీ యాడ్ చేస్తుంది. అండ్ ఏం చేస్తుంది, మిగతా కొన్ని వెయిట్స్ని 0కి వేసేస్తుంది. 0 అంటే ఇది మొత్తం కంప్లీట్గా త్రో అవుట్ చేసేస్తుంది. థింక్ ఆఫ్ ఇట్ లైక్ కీపింగ్ ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ కనెక్షన్స్ ఇన్ ద నెట్వర్క్. ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ కనెక్షన్స్ని ఉంచుకుంటారు చూడు, అట్లాంటిది అనమాట. ఓకేనా, రిజల్ట్ సింప్లర్ మోడల్ ignores irrelevant features. L2 regulation. L2 ఏమవుతుందిరా అంటే adds a penalty for large weights but does not shrink them to 0. లార్జ్ వెయిట్స్కి సేమ్ దీనిలో పెనాల్టీ యాడ్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ అన్ని 0 చేసి ఇగ్నోర్ చేసేసినట్టు ఇక్కడ 0 చేయదన్నమాట. థింక్ ఆఫ్ ఇట్ లైక్ జనరీ కంట్రోలింగ్ ద సైజ్ ఆఫ్ ఆల్ కనెక్షన్స్. డ్రాప్అవుట్ అంటే ఏంటంటే ర్యాండమ్లీ టర్న్స్ ఆఫ్ సమ్ న్యూరాన్స్ డ్యూరింగ్ ట్రైనింగ్. Imagine solving a problem without using all your brain cells at once. This forces remaining neurons to work harder. అంటే ఏంది, ఇప్పుడు నీకు బుర్ర ఉంది, ఆ బుర్రలో కొన్ని నువ్వు మొత్తం ఒక యాక్షన్ చేస్తుంటే నువ్వు కొంచెం ఏదో సోయి లేకుండా చేస్తున్నావు. ఆ సోయి లేకుండా చేయడమే ఇది. ఓకేనా, అప్పుడు ఏం చేస్తుంది అంటే నీకు కొంచెం ఉన్న అటెన్షనే కొంచెం ఉన్నదాన్నే ఎక్కువ వర్క్ చేస్తుంది అనమాట. రిమైనింగ్ న్యూరాన్స్ వర్క్ హార్డర్. ఓకే, నెక్స్ట్ ఎర్లీ స్టాపింగ్.
స్టాప్స్ ట్రైనింగ్ వెన్ ద మోడల్ స్టాప్స్ ఇంప్రూవింగ్ ఆన్ టెస్ట్ డేటా. ఈ ఎర్లీ స్టాపింగ్లో ఏమవుతుందిరా అంటే ట్రైనింగ్ అనేది ఎప్పుడు స్టాప్ చేస్తాం రా అంటే ఈ టెస్ట్ డేటా అనేది ఇంప్రూవ్ ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్ కానప్పుడు అప్పుడు నువ్వు స్టాప్ చేస్తావు. నెక్స్ట్ ప్రివెంట్స్ లెర్నింగ్ ఫ్రమ్ అన్నెసరీ నాయిస్. ఇది ఏం చేస్తుందా అంటే అన్నెసరీ నాయిస్ లెర్న్ చేయకుండా ప్రివెంట్ చేస్తుంది. డేటా ఆగ్మెంటేషన్ క్రియేట్స్ ఎక్స్ట్రా డేటా బై స్లైట్లీ చేంజింగ్ ద ఒరిజినల్ డేటా. డేటా ఆగ్మెంటేషన్ ఏం చేస్తాం రా అంటే ఒరిజినల్ డేటాని స్లైట్గా చేంజ్ చేసి ఏమంటారు ఎక్స్ట్రా డేటా క్రియేట్ చేస్తావు. ఎందుకురా అంటే దీనికోసం ప్రాబ్లం కోసం. ఇంక ఇది డీప్గా చూద్దాం, ఇవన్నీ సపరేట్గా చూద్దాం. నెక్స్ట్ నామ్ పెనాల్టీస్ యాజ్ కన్స్ట్రెయింట్ ఆప్టిమైజేషన్. ఈ నామ్ పెనాల్టీస్ కన్స్ట్రెయింట్ ఆప్టిమైజేషన్ లాగా ఎట్లా యూజ్ చేయొచ్చు ఓకేనా. ఇన్ డిఎల్ ఆప్టిమైజేషన్ మీన్స్ ఫైండింగ్ ద బెస్ట్ వెయిట్స్ ఫర్ అ న్యూరల్ నెట్వర్క్ టు రెడ్యూస్ ద లాస్ ఫంక్షన్. ఆ లాస్ ఫంక్షన్ని రెడ్యూస్ చేయడానికి నువ్వు కనుక్కునే బెస్ట్ వెయిట్స్ని ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అంటాం ఓకేనా. కన్స్ట్రెయింట్ ఆప్టిమైజేషన్ మీన్స్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్ వైల్ ఫాలోయింగ్ సర్టెన్ రూల్స్ ఆర్ లిమిట్స్ సచ్ యాజ్ కీపింగ్ ద వెయిట్ స్మాల్ ఓకేనా. కన్స్ట్రెయింట్ ఆప్టిమైజేషన్లో ఏం చేస్తారు అంటే ఎట్లా సాల్వ్ చేస్తారు అంటే వైల్ ఫాలోయింగ్ సర్టెన్ రూల్స్ ఆర్ లిమిట్స్ సచ్ యాజ్ కీపింగ్ ద వెయిట్ స్మాల్ వెయిట్స్ అనేవి స్మాల్గా ఉంచి కన్స్ట్రెయింట్ ఆప్టిమైజేషన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తావు ప్రాబ్లమ్ని. వైల్ ఫాలోయింగ్ సర్టెన్ రూల్స్ ఆర్ లిమిట్స్, కొన్ని రూల్స్ ఆర్ లిమిట్స్ని ఫాలో చేస్తావు ఓకేనా. ఆ రూల్స్ ఆర్ లిమిట్స్లో ఏంద్రా అంటే వెయిట్ స్మాల్గా ఉంచడం. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ నార్మ్ పెనాల్టీస్ ఇన్ కన్స్ట్రెయింట్ ఆప్టిమైజేషన్. ఫస్ట్ రెగ్యులర్ లాస్ మినిమైజేషన్. ఈ రెగ్యులర్ లాస్ మినిమైజేషన్ ఏంటంటే నార్మల్లీ వీ మినిమైజ్ ఓన్లీ లాస్ని మినిమైజ్ చేస్తాం ఓకేనా విత్ కన్స్ట్రెయింట్స్. In constraint optimization, we also say total size of weights must be below a certain limit. ఇప్పుడు టోటల్ సైజ్ ఆఫ్ వెయిట్స్ అనేవి ఒక బిలో సర్టెన్ లిమిట్ ఉండాలి ఓకేనా, ఎక్సీడ్ కావద్దు ఓకే. దిస్ సైజ్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ నార్మ్స్ L1 ఆర్ N2 నార్మ్స్ ఓకేనా. ఈ సైజ్ అనేది ఎట్లా మెజర్ చేస్తావు, ఈ సర్టెన్ అమౌంట్ ఆఫ్ వెయిట్ సైజు అది L1 ఆర్ L2 నార్మ్స్ని యూజ్ చేసుకొని మెజర్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ should be less than or equal to C, L1 constraint ఓకేనా. This prevents the network from having very large weights which helps reduce overfitting. వెరీ లార్జ్ వెయిట్స్ అనేవి ఉండనీయకుండా చేస్తుంది. వెరీ లార్జ్ వెయిట్స్ లేకపోతే ఏమవుతుంది, సింపుల్ మోడల్ వస్తుంది. సింపుల్ మోడల్ వస్తే ఓవర్ ఫిట్టింగ్ కాదు అది ఓకే. నెక్స్ట్ రీరైటింగ్ కన్స్ట్రెంట్స్ యాజ్ పెనాల్టీస్. ఈ కన్స్ట్రెంట్స్ అనేది పెనాల్టీస్ లాగా ఎట్లా రాస్తావు, రీరైట్ చేయాలన్నమాట. ఎట్లా రీరైట్ చేయాలరా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సెట్టింగ్ స్ట్రిక్ట్ లిమిట్స్ వీ యాడ్ అ పెనాల్టీ టు ద లాస్. నువ్వు స్ట్రిక్ట్ లిమిట్స్ పెట్టే బదులు ఏం చేయొచ్చురా అంటే ఆ లాస్కి ఆల్రెడీ లాస్కి నువ్వు ఇంకా ఎక్స్ట్రా పెనాల్టీ యాడ్ చేయొచ్చు. ఇఫ్ వెయిట్స్ ఆర్ టూ లార్జ్, ఒకవేళ వెయిట్స్ టూ లార్జ్ ఉన్నాయి అనుకో, ఆ వెయిట్స్కి వచ్చిన పెనాల్టీకి నువ్వు ఇంకా ఎక్కువ లాస్ యాడ్ చేస్తే ఆ వెయిట్స్ అనేవి నీకు క్యాన్సిల్ అవుట్ అవుతాయి, తీసేస్తారనమాట, కన్సిడర్ చేయరు. అప్పుడు ఆ వెయిట్ ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఆ వెయిట్ ఎక్కువైపోయినా అన్ని తీసేస్తే ఏమవుతుంది అంటే సింపుల్ మోడల్ వస్తుంది. సింపుల్ మోడల్ వస్తే నీకు ఓవర్ ఫిట్టింగ్ ఉండదు. అది ఇగో ఇది L(W) ప్లస్ ల్యాంబ్డా అంటే రెగ్యులర్, అదేమంటారు కంట్రోల్స్ హౌ మచ్ ఇంపార్టెన్స్ గివెన్ టు పెనాల్టీ అంటే ఇది హైపర్ పారామీటర్ ఆఫ్ వెయిట్ ఓకేనా. ఇవి గుర్తుంచుకో బట్టి కొట్టిది. టైప్స్ ఆఫ్ నామ్ పెనాల్టీస్లో టైప్స్ ఏంది, L1 రెగ్యులరైజేషన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే యాడ్స్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ వెయిట్స్ ఓకేనా. సేమ్ ఇంతకుముందు చదివిన దానిలాగా పెనాల్టీస్లో ఎట్లుందో సేమ్ అదే టాపిక్లో ఇది కూడా ఇట్లే ఉంటుంది. కాకపోతే నువ్వు ఏమంటారు లాస్ ఫంక్షన్కి యాడ్ చేస్తావు. ఎఫెక్ట్స్ మేక్ సమ్ వెయిట్స్ ఎగ్జాక్ట్లీ జీరో లీడింగ్ టు సింప్లర్ మోడల్స్. L2 రెగ్యులరైజేషన్ ఏంటంటే స్క్వేర్ ఆఫ్ వెయిట్స్ని యాడ్ చేస్తావు. స్ట్రింగ్స్ వెయిట్స్ టువర్డ్స్ జీరో బట్ నెవర్ మేక్స్ దమ్ ఎగ్జాక్ట్లీ జీరో. ఇవి కూడా మనకు ఆల్రెడీ తెలిసినాయి. యూజెస్ ఏంద్రా అంటే ప్రివెంట్స్ ఓవర్ ఫిట్టింగ్ అనేది కాకుండా చూసుకుంటుంది. ఇంప్రూవ్స్ జనరలైజేషన్కి ఇంప్రూవైజ్ చేస్తుంది. సింపుల్ మోడల్స్ వచ్చేటట్టు చూసుకుంటావు. అప్పుడు నీకు ఓవర్ ఫిట్టింగ్ ఉండదు, ఈజీగా నీకు అవుట్పుట్ అనేది నువ్వు ప్రెడిక్ట్ చేయొచ్చు మోడల్ ఓకేనా. ఎగ్జాంపుల్ ఏంద్రా అంటే థింక్ ఆఫ్ ట్రైనింగ్ న్యూరల్ నెట్వర్క్ లైక్ డ్రైవింగ్ అ కార్ ఆన్ అ విండింగ్ రోడ్. ఒకవేళ ఒక విండింగ్ రోడ్లో నీకు డ్రైవ్ అనేది చేస్తున్నావు, వితౌట్ కన్స్ట్రెంట్స్ యూ మై డ్రైవ్ డేంజరస్లీ ఫాస్ట్. ఒకవేళ నీకు కన్స్ట్రెంట్స్ లేవనుకో నువ్వు జమ్మని ఇష్టం వచ్చినట్టు పోతే ఏమవుతుంది, యాక్సిడెంట్ అయితే నువ్వు చచ్చిపోతావు అది ఓకేనా. కన్స్ట్రెంట్ ఆప్టిమైజేషన్ ఉంటే ఏమవుతుందిరా అంటే ఇట్ ఈస్ లైక్ పుట్టింగ్ అ స్పీడ్ లిమిట్. నీకు ఒక స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది. దానివల్ల ఏం చేస్తుందిరా అంటే నీకు సేఫ్గా డ్రైవ్ చేయడానికి ఫోర్స్ అవుతుంది. అప్పుడు నువ్వు బతికి బయటపడతావు అట్లా ఓకే. నెక్స్ట్ టాపిక్ డేటా ఆగ్మెంటేషన్ అంటే ఏంది, ఇట్ ఈస్ అ టెక్నిక్ యూజ్డ్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అండ్ డిఎల్ టు ఆర్టిఫిషియల్లీ ఇంక్రీజ్ ద సైజ్ అండ్ డైవర్సిటీ ఆఫ్ అ ట్రైనింగ్ డేటా సెట్ బై అప్లయింగ్ ట్రాన్స్మిషన్స్ టు ఎగ్జిస్టింగ్ డేటా వితౌట్ చేంజింగ్ ద లెవెల్స్. ఏం లేదు బ్రో, ఇప్పుడు నీకు ఇక్కడ ఏమంటున్నారా అంటే డేటా ఆగ్మెంటేషన్ అంటే నువ్వు ఉన్నదాన్ని కొంచెం చేంజ్ చేయాలి
ఓకేనా? ఉన్నదాన్ని కొంచెం చేంజ్ చేసి చెప్పాలి. ఉన్నదాన్ని కొంచెం చేంజ్ చేసి ఎట్లా చెప్తావురా అంటే ఇంక్రీజ్ ద సైజ్ అండ్ డైవర్సిటీ ఆఫ్ అ ట్రైనింగ్ డేటా సెట్. ఆ ట్రైనింగ్ డేటా సెట్ని నీకు సైజ్ అన్న డైవర్సిటీ అన్న పెంచాలి. ఎట్లా పెంచాలరా అంటే కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి అప్లై చేయాలి. కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి అప్లై చేస్తే ఎగ్జిస్టింగ్ డేటాకి వితౌట్ చేంజింగ్ దర్ లేబుల్స్ నీకు కొత్త ఇన్ఫర్మేషన్ అనేది నువ్వు జనరేట్ చేయొచ్చు. ఇట్ ఈస్ అ వే టు క్రియేట్ మోర్ ట్రైనింగ్ డేటా ఫర్ అ మోడల్ బై స్లైట్లీ చేంజింగ్ ఎగ్జిస్టింగ్ డేటా. ఇది ఏందిరా అంటే బేసిక్గా ఇప్పుడు నీకు ఒక ట్రైనింగ్ డేటా అనేది తక్కువ ఉంది, అప్పటికి నీ మోడల్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా మొత్తం ఏమంటారు ప్రాసెసింగ్ కాలేదు, ఆప్టిమైజేషన్ కాలేదు. అప్పుడు నువ్వు ఏం చేస్తావురా అంటే నీకు ఇంకా ఎక్స్ట్రా డేటా కావాలి, కాకపోతే నీ దగ్గర ఎక్కడ లేదు. అప్పుడు ఏం చేస్తావు, డేటా ఆగ్మెంటేషన్ వాడి ఏం చేస్తావురా అంటే నువ్వు కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి ఉన్న డేటాని కొంచెం స్లైట్గా చేంజ్ చేసి కొత్త డేటా లాగా తీసుకో, కొత్త ట్రైనింగ్ డేటాలా, మళ్ళీ దాంతో ట్రైనింగ్ చేసుకో మోడల్ని. అట్లా ఇట్ హెల్ప్స్ ద మోడల్ లెర్న్ బెటర్ అండ్ పర్ఫార్మ్ వెల్ ఆన్ న్యూ అన్సీన్ డేటా. ఇది ఏం చేస్తుందిరా అంటే నీకు ఎక్కువ ట్రైనింగ్ అవుతుంది కాబట్టి న్యూ అన్సీన్ డేటా వస్తే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. వెన్ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ డేటా ఇట్ క్రియేట్స్ ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్. ఒకవేళ ఇనఫ్ డేటా లేకపోతే ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసి ఇస్తుంది. ఇట్ హెల్ప్స్ ద మోడల్ అండర్స్టాండ్ డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ డేటా అండ్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ఓవర్ ఫిట్టింగ్. ఇదేం చేస్తుందిరా అంటే ఒక డేటా యొక్క నీకు ఒక మోడల్ని ఏం అండర్స్టాండ్ చేపిస్తుందిరా అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ డేటా. ఒకటే డేటా అనేది ఒకటే వేరియేషన్లాగా ఉండదు కదా, ఒక డేటా అనేది ఇంకో రకంగా ఉంటుంది, ఇంకో డేటా ఇంకో రకంగా ఉంటుంది, ఒకటి టెక్స్ట్ ఉంటుంది, ఆడియో ఉంటుంది, వీడియో ఉంటుంది, అట్లా డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ డేటాస్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అవన్నీ అండర్స్టాండ్ చేసుకుంటే ఏమవుతుంది ఈజీగా అంటే ఓవర్ ఫిట్టింగ్ అనేది అవుతుంది, రెడ్యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కామన్ డేటా ఆగ్మెంటేషన్ టెక్నిక్స్ ఏందిరా అంటే ఫస్ట్ జామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఆ జామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంది, రొటేషన్ అంటే నీకు నచ్చినట్టు ఇట్లా రొటేట్ చేయడం 360 degrees. ఓకేనా, ఫ్లిప్పింగ్ అంటే ఏంది, లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ చేయడం. నెక్స్ట్ స్కేలింగ్ అంటే ఏంది, ఎన్లార్జింగ్ ఆర్ ష్రింకింగ్ ఆఫ్ డేటా. క్రాపింగ్ అంటే ఇది ఇమేజ్ని క్రాప్ చేయడం, జూమ్ చేయడం, లేకపోతే జూమ్ అవుట్ చేయడం, దాన్ని క్రాపింగ్ అంటారు. ఓకే, ఇమేజెస్ని. నెక్స్ట్ కలర్ స్పేస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే బ్రైట్నెస్ అడ్జస్ట్ చేయడం ఇమేజ్కి, కాంట్రాస్ట్ అడ్జస్ట్ చేయడం, కలర్ షిఫ్టింగ్ చేయడం ఇమేజ్కి. ఇదంతా ఆగ్మెంటేషన్ టెక్నిక్స్ అంట. ఓకే, నెక్స్ట్ నాయిస్ ఇంజెక్ట్ చేయడం కానీ, లైక్ గాసియన్ నాయిస్, యాడింగ్ ర్యాండమ్ నాయిస్ టు సిమ్యులేట్ రియల్ వరల్డ్ ఇంపర్ఫెక్షన్స్. లేకపోతే అఫీన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ట్రాన్స్ఫార్మింగ్ పొజిషన్స్ ఆఫ్ పిక్సెల్స్ వైల్ ప్రిజర్వింగ్ స్ట్రైట్ లైన్స్. ఇట్లా ఈ పిక్సెల్స్ని నువ్వు స్ట్రైట్ లైన్లో మాత్రమే పొజిషన్స్ చేంజ్ చేయొచ్చు అనమాట. ఇంక్లూడ్స్ ట్రాన్స్లేషన్, షేరింగ్ ఆర్ రొటేషన్. ట్రాన్స్లేషన్ అంటే ట్రాన్స్లేట్ చేయడం టెక్స్ట్ని, షేరింగ్ అంటే బ్రేక్ ఆఫ్ టెక్స్ట్, నువ్వు విడగొట్టడం టెక్స్ట్ని. రొటేట్ చేయొచ్చు, నీకు ఏంటిది టెక్స్ట్ అయినా సరే, నీకు ఇమేజ్నైనా సరే రొటేట్ చేయొచ్చు. కట్అవుట్ అంటే ఏంది, మాస్కింగ్ అవుట్ ర్యాండమ్ ప్యాచెస్ ఆఫ్ ఇమేజ్ టు నెట్వర్క్ ఫోకస్ ఆన్ ఆబ్వియస్ ఫీచర్స్. ఇప్పుడు నీకు నీ ఫోటో ఉంది, నువ్వున్నావు, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది, నీకు బ్యాక్గ్రౌండ్ కావాలా, నువ్వు కావాలా, నిన్నే చూసుకోవాలి, నీ ఆబ్వియస్ ఫీచర్స్ మీద ఫోకస్ చేయాలి. కాబట్టి మాస్కింగ్ అవుట్ ఏంటంటే ర్యాండమ్ ప్యాచెస్ ఆఫ్ ఇమేజెస్ని డిలీట్ చేసి లెస్ ఆబ్వియస్ ఫీచర్స్ ఉన్నదాన్ని, అంటే ఇప్పుడు నువ్వున్నావు, నీ వెనకాల ఎక్కడనో తాజ్మహల్ ఉంది, ఆ తాజ్మహల్ సరిగ్గా కనిపిస్తలేదు ఫోటోలో. అప్పుడు నువ్వేం చేస్తావురా అంటే ఇది అప్లై చేయి, మిగతాదంతా మొత్తం మాస్క్ అవుట్ చేసి, అప్పుడు ఇది ఒక్కటిగా అనిపిస్తుంది నీకు, అవునా, లెస్ ఆబ్వియస్ ఫీచర్, దాన్ని జూమ్ చేసుకొని చూసుకో నీట్గా, అప్పుడు నీకు ఇంకా నీట్గా అనిపిస్తుంది. అట్లా అదే కట్అవుట్ అంట. నెక్స్ట్ డిఏ ఫర్ టెక్స్ట్ డేటా. ఏంటిది, డేటా ఆగ్మెంటేషన్. టెక్స్ట్ డేటాకి ఎట్లా చేస్తారా అంటే సినోనిమ్ రిప్లేస్మెంట్ చేస్తావు. అంటే ఏంది, నీకు ఒక మీనింగ్తోని ఇంకో మీనింగ్ని, సేమ్ వర్డ్ని ఇంకో మీనింగ్తోని రీప్లేస్ చేయడం. ర్యాండమ్ ఇన్సర్షన్ ఇంటూ సెంటెన్సెస్, నీకు ర్యాండమ్గా ఇన్సర్ట్ చేస్తావు సెంటెన్సెస్లకి నువ్వు వర్డ్స్ని. బ్యాక్ ట్రాన్స్లేషన్ అంటే ఏంది, నువ్వు ఒక లాంగ్వేజ్ ఉన్నదాన్ని వేరే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి అనదర్ లాంగ్వేజ్కి, మళ్ళీ అనదర్ లాంగ్వేజ్ నుంచి మళ్ళీ బ్యాక్ ఈ లాంగ్వేజ్ మెయిన్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయడం, దాన్ని బ్యాక్ ట్రాన్స్లేషన్ అంటారు. ఫర్ టైమ్ సిరీస్ డేటాకి ఎట్లా చేయాలంటే టైం వార్పింగ్ చేయొచ్చు, స్ట్రెచ్చింగ్ ఆర్ కంప్రెసింగ్ ద సిగ్నల్. ఓకే, జిటరింగ్, ర్యాండమ్ నాయిస్ అవుట్ చేయొచ్చు బ్యాక్లను. పర్మ్యూటేషన్ అంటే షఫుల్ సెగ్మెంట్స్ ఆఫ్ డేటాని అటు నుంచి ఇటు నువ్వు కార్డ్స్ని షఫుల్ చేసినట్టు షఫుల్ చేయొచ్చు. టూల్స్ ఫర్ డిఏకి నువ్వు ఏమేమి టూల్స్ వాడతావు అంటే కేరాస్ ఇమేజ్ డేటా జనరేటర్ ఇదొక టూల్, ఆల్బ్యూమెంటేషన్ ఇదొక టూల్, ఎన్ఎల్టీకే స్పేసీ ఇవొక టూల్. ఇవి కొన్ని టూల్స్, ఇవి టెక్స్ట్కి వాడతాం, ఇవి ఇమేజ్కి వాడతామంట. ఓకేనా,
నెక్స్ట్ టాపిక్ నాయిస్ రోబస్ట్నెస్. నాయిస్ రోబస్ట్నెస్ అంటే ఏంది? నాయిస్ రోబస్ట్నెస్ రిఫర్స్ టు ద అబిలిటీ ఆఫ్ అ డిఎల్ మోడల్ టు మెయింటైన్ ఇట్స్ పర్ఫార్మెన్స్ ఈవెన్ వెన్ ద ప్రజెన్స్ ఆఫ్ నాయిసీ ఆర్ ఇంపర్ఫెక్ట్ డేటా. ఇప్పుడు ఏం లేదు బ్రో, ఒకవేళ నీకు నాయిసీ ఇంపర్ఫెక్ట్ డేటా ఇచ్చినా కానీ ఓకేనా, అక్కడ నీకు ఏం కావాలరా అంటే ఆ రోబస్ట్నెస్ అనేది మోడల్ మెయింటైన్ చేయాలి. రోబస్ట్నెస్ అంటే ఏంటంటే నీకు ప్రాపర్గా స్టాండ్ ఇవ్వాలి. ఓకేనా, అది అరే నాయిసీ డేటా వచ్చింది, ఇంపర్ఫెక్ట్ డేటా వచ్చింది, నాతో కాదు, నేను దీనికి ఏమంటారు ప్రెడిక్షన్స్ ఇవ్వలేను, అవుట్పుట్స్ ఇవ్వలేను అంటే అది వేస్ట్. ఓకేనా, దానికి రోబస్ట్నెస్ అనేది లేదు ఆ మోడల్కి. ఆ రోబస్ట్నెస్ ఉండాలి. ఓకేనా, అది ప్రాపర్గా స్టాండ్ అయ్యి ఉండాలి. నీకు ఏది వచ్చినా సరే చూసుకుందాం ఏదైతుంది అన్నట్టు ఉండాలి. ఓకేనా, నాయిస్ కెన్ కమ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. నాయిస్ కెన్ కమ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ సచ్ as random errors, mislabeled data or corrupted data and can negatively impact our model's ability to generalize patterns. నాయిస్ అనేది ఏం లేదు బ్రో, అది వేరియస్ ఫార్మ్స్లో ఉండొచ్చు. అంటే ఏంది, ర్యాండమ్ ఎర్రర్స్ ఉండొచ్చు, మిస్లేబుల్ డేటా ఉండొచ్చు, కరప్టెడ్ డేటా ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. దట్ ఇంపాక్ట్స్ నెగటివ్లీ. ఏ అయితే ఇంపాక్ట్ నెగటివ్గా చేస్తో దాని అన్ని మనం నాయిస్ అంటాం. ఇప్పుడు ఒర్రకర ఏం ఒరుతున్నావు వీడియోలా అని అంటున్నాను, అదేంది నాయిస్, నేను ఒరుతున్న పిక్చర్లాగా అది. ఓకేనా, ఇంపాక్ట్ మోడల్స్ అబిలిటీ టు జనరలైజ్ చేయడానికి నీకు నాయిస్ అనేది అడ్డం వస్తుందంట. ఓకేనా, జనరలైజబుల్ ప్యాటర్న్స్కి. నెక్స్ట్, మోడల్స్ దట్ ఆర్ నాట్ రోబస్ట్ టు నాయిస్ మే బికమ్ అన్స్టేబుల్. ఒకవేళ నువ్వు నాయిస్కి రోబస్ట్ లేవనుకో అన్స్టేబుల్ అయిపోతుంది. అన్స్టేబుల్ అయిపోయి నీకు పూర్ పర్ఫార్మెన్స్ అని ఇస్తుంది కొత్త డేటా రాగానే. ఓవర్ ఫిట్టింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అది కామన్ సోర్సెస్ ఆఫ్ నాయిస్ ఇన్ డిఎల్. కామన్ సోర్సెస్ ఏంటంటే లేబుల్ నాయిస్, ఎర్రర్స్ ఇన్ లేబుల్స్ ఆఫ్ ట్రైనింగ్ డేటా. నువ్వు లేబుల్స్లో ఎర్రర్స్ ఉండొచ్చు. ఓకేనా, లైక్ ఒక డాగ్ పిక్చర్ నువ్వు క్యాట్ అని లేబుల్ ఇవ్వచ్చు. అట్లా ఇన్పుట్ నాయిస్, సెన్సర్ ఎర్రర్స్ ఆర్ ట్రాన్స్మిషన్ నాయిస్, పిక్సెల్ నాయిస్ ఇన్ ఇమేజెస్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇన్ ఆడియో, అట్లా దాన్ని ఇన్పుట్ నాయిస్ అంటాం. మోడల్ ఓవర్ ఫిట్టింగ్ అంటే ఓవర్ ఫిట్టింగ్ టు నాయిసీ డేటా ప్యాటర్న్స్ రాదర్ దెన్ జనరలైజబుల్ ప్యాటర్న్స్. జనరలైజబుల్ ప్యాటర్న్స్ బదులు నీకు ఓవర్ ఫిట్టింగ్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నాయిసీ డేటా ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, టెక్నిక్స్ టు ఇంప్రూవ్ నాయిస్ రోబస్ట్నెస్ నీకు కావాలంటే టెక్నిక్స్ ఏంది, డేటా ఆగ్మెంటేషన్ వాడుకో. లైక్ ఏంది, సిమ్యులేట్ నాయిసీ కండిషన్స్, ప్రొవైడ్స్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. ఆ సిమ్యులేట్ నాయిసీ కండిషన్స్ దానికి సిమ్యులేట్ చేసినావు ఇంకోసారి వచ్చినప్పుడు అదేం చేస్తుంది, ఇది నాయిసీ, ఇది మంచిది అని డిఫరెన్షియేట్ చేయగలుగుతా. అప్పుడు ఏం చేస్తుంది రా అంటే నీకు మంచిది చూస్ చేసుకుంటాయి. ఓకేనా, రెగ్యులరైజేషన్ కూడా చేసుకోవచ్చు. రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ లైక్ ర్యాండమ్లీ డ్రాపింగ్ యూనిట్స్, నీకు ఏమంటారు డ్రాప్ అవుట్ టెక్నిక్ వాడచ్చు. నువ్వు ఇక్కడ నువ్వు సడన్గా ఇష్టం వచ్చినప్పుడు కొన్ని యూనిట్స్ అనేది డ్రాప్ అవుట్ చేసేయచ్చు. ఆ డ్రాప్ అవుట్ గురించి ఇంకా మనం నేర్చుకుంటాం తర్వాత. ఓకేనా, రోబస్ట్ లాస్ ఫంక్షన్స్. ఈ రోబస్ట్ లాస్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసి, రోబస్ట్ లాస్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే యూజింగ్ లాస్ ఫంక్షన్స్ దట్ ఆర్ లెస్ సెన్సిటివ్ టు నాయిస్. నీకు ఇక్కడ ఏంటంటే బేసిక్గా లాస్ ఫంక్షన్స్ ఏవైతున్నాయో అవన్నీ ఆ లాస్ ఫంక్షన్స్లో నీకు ఏవైతే తక్కువ సెన్సిటివ్ ఉన్నాయో, ఓకేనా, లెస్ సెన్సిటివ్ టు నాయిస్ ఏవైతే ఉన్నాయో అవి నువ్వు ఇక్కడ వాడచ్చు. అప్పుడు ఏమవుతుందిరా అంటే నీకు లెస్ సెన్సిటివ్ కాబట్టి అసలుకే రానియవు. ఓకేనా, సెన్సిటివ్ కావు, అవి తట్టుకోగలుగుతాయి, రోబస్ట్ ఉండగలుగుతాయి. అది హ్యూబ్ లాస్ రాదర్ దాన్ స్టాండర్డ్ స్క్వేర్ బదులు హ్యూబ్ లాస్ అనే లాస్ ఫంక్షన్స్ వాడుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్, నాయిస్ ఇంజెక్షన్స్ వాడుకోవచ్చు. యాడింగ్ నాయిస్ ఇంజెక్షన్స్ డెరిబరేటరీ డ్యూరింగ్ ట్రైనింగ్ టు మేక్ ద మోడల్ మోర్ రెసిలియంట్ టు ఇట్. నువ్వు నాయిస్ ఇంజెక్షన్స్ నాయిసీ డేటా యాడ్ చేసుకుంటూ పోతే ఏమవుతుందిరా అంటే దానికి మోర్ రెసిలియంట్ అవుతుంది. ఓకేనా, నువ్వు ఇప్పుడు బేసిక్గా ఏంది, నీకు ఏదైనా జ్వరం వచ్చింది, ఫస్ట్ నీకు కరోనా వచ్చింది, మనకి ఇప్పుడు కరోనా వస్తే మనం తట్టుకోగలుగుతాం అట్లా. ఓకే, నెక్స్ట్, డినోటింగ్ ఆటో ఎన్కోడర్స్. a type of neural network used to remove noise from data. ఆటో ఎన్కోడర్స్ నుంచి నీకు డీనాయిజింగ్ అనేది చేయొచ్చు. డీనాయిజింగ్ అంటే ఏంటంటే డేటా నుంచి నీకు ఉన్న నాయిస్ని రిమూవ్ చేయడం. ద మోడల్ ఈస్ ట్రైన్ టు రీకన్స్ట్రక్ట్ క్లీన్ డేటా ఫ్రమ్ నాయిజీ ఇన్పుట్స్. ఒకవేళ నీకు నాయిజీ ఇన్పుట్స్ ఇచ్చినా కానీ నీకు క్లీన్ డేటాగా రీకన్స్ట్రక్ట్ దానంతలో అదే చేసుకోగలుగుతుంది. దాన్ని డీనాయిజింగ్ ఆటో ఎన్కోడర్ అంటాం. నెక్స్ట్, ఆన్సాంబుల్ లెర్నింగ్ అంటే కంబైనింగ్ మల్టిపుల్ మోడల్స్ టు రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ నాయిస్ ఆన్ ఎనీ సింగిల్ మోడల్. ఇప్పుడు నీకు మల్టిపుల్ మోడల్స్ని నువ్వు కంబైన్ చేసి ఏం చేస్తావురా అంటే వాటి అడ్వాంటేజెస్ తీసుకుంటావు. రెండిట్లో ఉన్న అడ్వాంటేజ్ తీసుకొని ఒక సింగిల్ మోడల్ బదులు అవి రెండు కలిపితే నీకు ఈజీగా నాయిస్ అనేది తట్టుకునేటట్టు ఆన్సాంబుల్ చేస్తావు. ఆన్సాంబుల్ అంటే ఏం లేదు, అవెంజర్స్ అసెంబుల్ లాగా. ఓకేనా, బ్యాగింగ్ అండ్ బూస్టింగ్ ఎగ్జాంపుల్. బ్యాగింగ్ అండ్ బూస్టింగ్ లేదురా అంటే దీస్ టెక్నిక్స్ యూజ్ మల్టిపుల్ మోడల్స్ టు ఇంప్రూవ్ ఫైనల్ ప్రెడిక్షన్, రెడ్యూస్ వేరియన్స్ బై నో నాయిస్. ఈ బ్యాగింగ్ అండ్ బూస్టింగ్ అనేది ఏం చేస్తుందిరా అంటే మల్టిపుల్ మోడల్స్ని యూజ్ చేసుకొని ఫైనల్ ప్రెడిక్షన్ని
ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ రెడ్యూస్ వేరియన్స్ బై నాయిస్, ఆ నాయిస్ అనేది తగ్గించేస్తుంది నీకు. ఓకే, అడ్వర్జరియల్ ట్రైనింగ్ కూడా యూజ్ చేస్తాం. అడ్వర్జరియల్ ట్రైనింగ్ అంటే ఏంది? ఇన్వాల్వ్స్ ట్రైనింగ్ ద మోడల్ ఆన్ అడ్వర్జరియల్ ఎగ్జాంపుల్స్ డిజైన్ టు ట్రిక్ ద మోడల్ టు మేక్ ఇట్ మోర్ రోబస్ట్ టు నాయిస్. ఇదేం లేదు బ్రో, అడ్వర్జరియల్ ట్రైనింగ్ అంటే అడ్వర్జరీ అంటే ఎనిమి. ఓకేనా, దీని ఎనిమి ఏంది? నాయిజీ డేటా. ఆ నాయిజీ డేటాని యూజ్ చేసుకునే దానికి ట్రైనింగ్ అనేది ఇస్తుంది అనమాట. ఆ ట్రైనింగ్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది గట్టిగా అవుతుంది. గట్టిగా అయ్యి రోబస్ట్గా దానికి నించుంటుంది దాన్ని ఇప్పుడు ఇస్తే. ఓకే, అర్లీ స్టాపింగ్ అంటే ఏం లేదు బ్రో. అర్లీ స్టాపింగ్ అంటే బై మానిటరింగ్ వ్యాలిడేషన్ పర్ఫార్మెన్స్ యూ కెన్ స్టాప్ ట్రైనింగ్ వెన్ ద మోడల్ స్టార్ట్స్ టు ఓవర్ఫిట్. నీకు ఒకవేళ ఆ మోడల్ అనేది ఓవర్ఫిట్ అవుతుంది అనిపించింది అనుకో, దాని ముందే నువ్వు ఆపేయచ్చు ఆ మోడల్ని పని చేయకుండా. రెడ్యూసింగ్ ద ఛార్జెస్ ఆఫ్ ఫిట్టింగ్ టు నాయిజీ డేటా. అప్పుడు ఏమవుతుందా అంటే నీకు నాయిజీ డేటా అనేది ఫిట్టింగ్ కావాల్సిన అవసరం లేదు, ఆ ఛాన్స్ అనేది తీసేస్తుంది నీకు ఓవర్ ఫిట్టింగ్ కాకముందే. అది దీనికి ఛాలెంజెస్ ఏంది? ఐడెంటిఫైయింగ్ ట్రూ ప్యాటర్న్స్ వర్సెస్ నాయిస్. నీకు ట్రూ ప్యాటర్న్సా లేకపోతే అది నాయిసా అనేది ఐడెంటిఫై చేయడం కష్టం అంట. నెక్స్ట్, ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ నాయిస్ అండ్ మోడల్ కాంప్లెక్సిటీ. టూ మచ్ లీడ్స్ టు అండర్ ఫిట్టింగ్. తక్కువ ఉంటే ఓవర్ ఫిట్టింగ్ అవుతుంది నాయిస్, టూ మచ్ ఉంటే అండర్ ఫిట్టింగ్ అవుతుంది, తక్కువ ఉంటే ఓవర్ ఫిట్టింగ్ అవుతుంది అట్లా. ఓకే, నెక్స్ట్ టాపిక్ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ దట్ కంబైన్స్ బోత్ లేబుల్డ్ అండ్ అన్లేబుల్డ్ డేటా ఫర్ ట్రైనింగ్. సెమీ సూపర్వైజ్డ్ అంటే ఏంది? లేబుల్ అండ్ లేబుల్ రెండు కలిపి ట్రైనింగ్ చేస్తుంది అనమాట. ఇట్ లైస్ బిట్వీన్ సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇట్ యూజెస్ అ స్మాల్ అమౌంట్ ఆఫ్ లేబుల్ డేటా అండ్ అ లార్జ్ అమౌంట్ ఆఫ్ అన్లేబుల్డ్ డేటా టు ఇంప్రూవ్ లెర్నింగ్ అక్యురసీ అండ్ జనరలైజేషన్. ఇది ఏం చేస్తుందిరా అంటే కొంచెం లేబుల్ డేటా ఎక్కువ అన్లేబుల్ డేటా వాడుతుంది. దేనికి రా అంటే లెర్నింగ్ అక్యురసీకి ఇంకా జనరలైజేషన్కి పెంచుకోవడానికి. నెక్స్ట్, కలెక్టింగ్ లేబుల్ డేటా ఈస్ కాస్ట్లీ అండ్ టైమ్ కన్స్యూమింగ్. సో ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఇట్ ఆల్సో యూజెస్ లేయర్ సెట్ ఆఫ్ అన్లేబుల్ డేటా. ఇక్కడ కలెక్టింగ్ లేబుల్ డేటా అనేది కష్టం కాబట్టి ఇది యూస్ఫుల్ అనమాట. ఎందుకురా అంటే ఇది కొంచెమే లేబుల్ డేటా వాడుతుంది, ఎక్కువ శాతం అన్లేబుల్ డేటా వాడుతుంది. బై యూజింగ్ బోత్ మెథడ్స్ ఇట్ ప్రొవైడ్స్ బెటర్ రిజల్ట్స్ అండ్ హ్యాస్ ఇంప్రూవ్డ్ అక్యురసీ. ఇది రెండు కలిపి వాడుతుంది కాబట్టి ఇది ప్రొవైడ్స్ బెటర్ రిజల్ట్స్ అండ్ హ్యాస్ బెటర్ అక్యురసీ కూడా ఉంది దీనికి వర్కింగ్. ఇట్ యూజెస్ లేబుల్ ప్రాపగేషన్ విచ్ హెల్ప్స్ ద లేబుల్స్ ప్రాపగేట్ ఫ్రమ్ లేబుల్ డేటా టు అన్లేబుల్ డేటా బేస్డ్ ఆన్ సిమిలారిటీస్ అండ్ సిమిలర్ డేటా పాయింట్స్. దిస్ హెల్ప్స్ ఇన్ ద మోడల్స్ ఫర్ ద క్యాప్చర్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ డేటా ఫర్ టు మేక్ గుడ్ అక్యురేట్ ప్రిడిక్షన్స్. ఏం లేదు బ్రో, ఇక్కడ వీడు ఏమంటుండంటే మీకు కొంచెం లేబుల్ డేటా ఉంటుంది, ఆ కొంచెం లేబుల్ డేటా నుంచి ఆ లేబుల్స్ అనేవి ఓకే ఈ ఈ ఈ ఇన్ఫర్మేషన్కి ఇట్లా లేబుల్ ఇవ్వాలి, ఇట్లా ఇవ్వాలి, ఈ ఇన్ఫర్మేషన్కి ఇట్లా ప్యాటర్న్ కనుక్కోవాలి అనేది మోడల్ అనేది నేర్చుకుంటుంది. దాని తర్వాత నువ్వు ఎంత అన్లేబుల్ డేటా ఇచ్చినా ఇక్కడ ఇది నేర్చుకున్న దాన్ని బట్టి ఈ అన్లేబుల్ డేటాని ఈజీగా లేబుల్ డేటాలా కన్వర్ట్ చేసేస్తుంది. అంటే ఏమైతే క్లాసిఫికేషన్ చేసేస్తుంది ఈజీగా. ఓకేనా, అది అంటుండే. నెక్స్ట్ టెక్నిక్స్, ఏమేమి టెక్నిక్స్ వాడతాం? సెల్ఫ్ ట్రైనింగ్. Model is first trained on a small label data sets. It then predicts labels for unlabeled data which are added to training sets. Already చెప్పింది, స్మాల్ డేటా సెట్స్ మీద లేబుల్ డేటా సెట్స్ మీద ట్రైన్ అయితే దాని తర్వాత ప్రెడిక్ట్స్ లేబుల్స్ ఫర్ అన్లేబుల్డ్ డేటా. ఓకే, నెక్స్ట్, దిస్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ లేబుల్డ్ శాంపుల్స్. ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. రిపీట్ అయ్యి ఏం చేస్తుందా అంటే అన్లేబుల్ డేటాని లేబుల్ డేటాలా కన్వర్ట్ చేసి లేబుల్డ్ శాంపుల్స్ని నెంబర్ ఆఫ్ లేబుల్ శాంపుల్స్ని పెంచుతుంది. నెక్స్ట్, కో ట్రైనింగ్ అంటే టూ మోడల్స్ ఆర్ ట్రైన్డ్ ఆన్ డిఫరెంట్ views or subsets of the data. Each model labels the unlabeled data for the other model. ఇక్కడ ఏం లేదు బ్రో, ఇక్కడ ఏం జరుగుతుందా అంటే రెండు మోడల్ ఉంటాయి, ఇదొకటి. ఈ మోడల్ అనేది లేబుల్ డేటాతో ట్రైన్ అవుతుంది, ఈ మోడల్ అనేది లేబుల్ డేటాతో ట్రైన్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు అంటే సైమల్టేనియస్లీ రెండు ట్రైన్ అవుతాయి కదా, అప్పుడు ఏం చేస్తారు అంటే ఇదేమో దీని అన్లేబుల్ డేటా అనేది లేబుల్ చేస్తుంది, ఇదేమో దీని అన్లేబుల్ డేటాని లేబుల్ చేస్తుంది అట్లా. ఓకేనా, కో ట్రైనింగ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ జనరేటివ్ మోడల్స్ అంటే దీస్ మోడల్స్ అజ్యూమ్ దట్ ద డేటా ఈజ్ జనరేటెడ్ బై ఎ మిక్చర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ విచ్ యూజ్ బోత్ లేబుల్డ్ అండ్ అన్లేబుల్డ్ డేటా టు లెర్న్ పారామీటర్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్. ఏం లేదు, డిస్ట్రిబ్యూషన్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్తే నీకు ఉన్న ఏమంటారు నీకు వచ్చిన డేటాని డిస్ట్రిబ్యూట్ చేయడం. ఓకేనా, దీస్ మోడల్స్ అజ్యూమ్ దట్ డేటా ఈజ్ జనరేటెడ్ బై మిక్చర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ అంటే ఏంటంటే బేసిక్గా నీకు ఏమంటారు మన డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే పంచడం. ఏం పంచుతున్నారా నువ్వు ఇక్కడ అంటే ఆ మోడల్ ఆ డేటాని అజ్యూమ్ చేసుకోవడానికి జనరేట్ చేయడానికి నువ్వు
లేబుల్స్ని వంచుతున్నావు. ఓకేనా, లేబుల్ డేటానా అన్లేబుల్ డేటానా అందులో ఉన్న డేటా అనేది నీకు ఎట్లా పనికొస్తుంది అదంతా నువ్వు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు. అండ్ యూజ్ బోత్ లేబుల్డ్ అండ్ అన్లేబుల్ డేటా టు లెర్న్ పారామీటర్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఆ డిస్ట్రిబ్యూషన్ యొక్క పారామీటర్స్ని కనుక్కుంటున్నావు. ఓకేనా, నెక్స్ట్ గ్రాఫ్ బేస్డ్ మెథడ్స్. గ్రాఫ్ బేస్డ్ మెథడ్స్ అంటే దీస్ మెథడ్స్ మోడల్ డేటా యాజ్ అ గ్రాఫ్ వేర్ లేబుల్స్ ఆర్ ప్రాపగేటెడ్ అక్రాస్ ద గ్రాఫ్ టు ఇన్ఫర్ లేబుల్స్ అండ్ అన్లేబుల్ డేటా. ఏం లేదు, ఇది కూడా సేమ్ అట్లే, కాకపోతే గ్రాఫ్ మెథడ్లే ఇస్తుంది. నెక్స్ట్ కన్సిస్టెన్సీ రెగ్యులరైజేషన్ అంటే దిస్ మోడల్ ఈస్ ట్రైన్ టు అవుట్పుట్ సమ్ ప్రెడిక్షన్ వెన్ స్మాల్ నాయిసెస్ ఆర్ డిస్టర్బెన్సెస్ ఆర్ అప్లైడ్ టు ఇన్పుట్ డేటా టు హ్యాండిల్ అన్లేబుల్ డేటా అయిన మోర్ రోబస్ట్. ఇక్కడ ఇది ఏం చేస్తున్నావు అంటే ఇక్కడ నువ్వు నాయిస్ రోబస్ట్నెస్ యూజ్ చేస్తున్నావు. బేసిక్ ఇక్కడ ఏంద్రా అంటే some prediction output is trained to output same prediction when small నీకు నాయిసెస్ డిస్టర్బెన్సెస్ ఉన్న డేటాని ఇచ్చి దాన్ని ట్రైన్ చేస్తావు. ట్రైన్ చేయడం వల్ల ఏమవుతుందా అంటే ఇన్పుట్ డేటాలో నీకు చిన్న అన్లేబుల్ డేటా ఉన్నా కానీ అది హ్యాండిల్ చేయగలుగుతుంది అట్లా. ఓకే, నెక్స్ట్ దీని అడ్వాంటేజ్ ఏంటి? బెటర్ పర్ఫార్మెన్స్, కాస్ట్ ఎఫెక్టివ్. దీని డిసడ్వాంటేజ్ ఏంటి? క్వాలిటీ ఆఫ్ అన్లేబుల్ డేటా నీకు ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ ఆఫ్ అన్లేబుల్ డేటాని బట్టి నీకు మోడల్ అనేది మొత్తం బేస్ అయి ఉంటుంది, సెమీ సూపర్వైజ్ కానీ. నెక్స్ట్ ఇది కొంచెం మోర్ కాంప్లెక్స్, రెండు కలుపుతున్నాం బట్టి అంతే. నెక్స్ట్ టాపిక్ మల్టీ టాస్క్ లెర్నింగ్. ఎంటీఎల్ అంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్ వేర్ మోడల్ ఈస్ ట్రైన్ టు పర్ఫార్మ్ మల్టిపుల్ టాస్క్ సైమల్టేనియస్లీ. నువ్వు మల్టిపుల్ టాస్క్ ఒకటేసారి చేయడం దాన్ని మల్టీ టాస్కింగ్ అంటావు. అంటే ఏం చేస్తావు? తింటూ పండుకుంటావు ఒకటేసారి, చదువుకుంటూ గేమ్ ఆడుకుంటావు, అట్లా నీకు నచ్చినా చేసుకుంటూ పోతావు, మల్టీ టాస్కింగ్ చేస్తావు. ఇన్ ఎంటీఎల్ రిఫర్స్ టు ట్రైనింగ్ అ న్యూరల్ నెట్వర్క్ టు పర్ఫార్మ్ మల్టిపుల్ టాస్క్ బై షేరింగ్ సమ్ సార్ట్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్ లేయర్స్ అండ్ పారామీటర్స్ అక్రాస్ టాస్క్. ఏం లేదు, ఇక్కడ డిఎల్ ఏం జరుగుతుంది అంటే ఎంటీఎల్ రిఫర్స్ టు ట్రైనింగ్ న్యూరల్ నెట్వర్క్. ఈ ఎంటీఎల్ అనేది ఒక ట్రైనింగ్ న్యూరల్ నెట్వర్క్ అంట. అక్కడ ఏం జరుగుతుందిరా అంటే ఇట్ షేర్స్ టాస్క్స్ and performs multiple tasks simultaneously with some of networks layers and parameters across tasks. ఆ పారామీటర్స్ నెట్వర్క్ లేయర్స్ని టాస్క్ని యూజ్ చేసుకొని అక్కడ సైమల్టేనియస్ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇన్ ఎంటీఎల్ ద గోల్ ఈస్ టు ఇంప్రూవ్ జనరలైజేషన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మోడల్ బై లెవరేజింగ్ ద ఇన్ఫర్మేషన్ షేర్డ్ అక్రాస్ టాస్క్. ఇక్కడ ఏం లేదురా, నీకు ఒక 2 టాస్క్ అనేవి ఒకటేసారి జరుగుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్న దాన్ని బట్టి నువ్వు జనరలైజేషన్ అనేది పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాయి అనమాట. ఓకే, దీని వర్కింగ్ ఎట్లుంటుంది? ఫస్ట్ షేర్డ్ లేయర్స్ ఉంటాయి. ఆ కామన్ సెట్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్ లేయర్స్ ఈజ్ యూస్డ్ టు లెర్న్ ఫీచర్స్ షేర్డ్ అమంగ్ ఆల్ టాస్క్. నీకు ఆల్ టాస్క్ మధ్యలో ఫీచర్స్ అనేవి ఏమేమి ఉంటాయో అవన్నీ షేర్ చేసుకుంటాయి, దాన్ని షేర్డ్ లేయర్ అంటాం. నెక్స్ట్ టాస్క్ స్పెసిఫిక్ లేయర్. ఈచ్ టాస్క్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ లేయర్ టు క్యాప్చర్ టాస్క్ స్పెసిఫిక్ డీటెయిల్స్. ఆ టాస్క్ స్పెసిఫిక్ డీటెయిల్స్ కావాలంటే ఇవి ఇట్లా సపరేట్గా ఓన్ యూనిక్ లేయర్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ లాస్ ఫంక్షన్స్. ద టోటల్ లాస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ లాసెస్ ఫ్రమ్ ఈచ్ టాస్క్ విచ్ ద న్యూ నెట్వర్క్ ట్రైస్ టు మినిమైజ్ సైమల్టేనియస్లీ. ఇక్కడ ఏంద్రా అంటే టోటల్ లాస్ అనేది ఏంద్రా అంటే ఈచ్ టాస్క్లో ఉన్న లాసెస్ని అన్ని కలిపి సమ్ చేస్తే నీకు టోటల్ లాస్ వస్తుంది. ఆ అన్నిటినీ నెట్వర్క్ ఏం చేస్తుంది అంటే మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎట్లా? సైమల్టేనియస్గా మినిమైజ్ చేస్తుంది అట్లా. ఓకే, ఇగో let L1, L2, L2 to LT be loss functions for T tasks. The total loss can be total loss equals to మొత్తం ఏమంటారు సమ్. ఓకేనా, వేర్ WI అంటే వెయిట్స్ టు బ్యాలెన్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈచ్ టాస్క్. ఓకే, ఎగ్జాంపుల్ కన్సిడర్ అ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ విత్ ఫాలోయింగ్ టాస్క్: డిటెక్టింగ్ ఆబ్జెక్ట్స్, ఎస్టిమేటింగ్ డిస్టెన్సెస్ టు ఆబ్స్టకిల్స్, ప్రెడిక్టింగ్ స్పీడ్ లిమిట్. ఆల్ దీస్ కెన్ బి లెర్న్డ్ యూజింగ్ సింగిల్ న్యూరల్ నెట్వర్క్ ఇన్ అ ఎంటీఎల్ టాస్క్. ఈ 3 ఒకటేసారి చేస్తారంట. ఏది? డిటెక్టింగ్ ఆబ్జెక్ట్స్, ఎస్టిమేటింగ్ డిస్టెన్సెస్ టు ఆబ్స్టకిల్స్, ప్రెడిక్టింగ్ స్పీడ్ లిమిట్. అప్లికేషన్స్ ఏందిరా అంటే ఎన్ఎల్పిలో వాడతాం, ఇది కంప్యూటర్ విజన్లో వాడతాం, స్పీచ్ రికగ్నిషన్లో కూడా వాడతాం. అడ్వాంటేజెస్. దీని అడ్వాంటేజెస్ ఏంద్రా అంటే బెటర్ జనరలైజేషన్ డ్యూ టు షేర్ లెర్నింగ్ ఉంది కాబట్టి జనరలైజేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీకు. నెక్స్ట్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ఫర్ రిలేటెడ్ టాస్క్కి ఒకటేసారి నువ్వు పర్ఫామ్ చేస్తావు కాబట్టి ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది నీకు. నెక్స్ట్ ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ కంప్యూటేషనల్ రిసోర్స్. నువ్వు మల్టీ టాస్కింగ్ ఒకటేసారి చేస్తున్నావు 2 సైమల్టేనియస్ కాబట్టి నీ కంప్యూటేషనల్ రిసోర్సెస్ అనేవి మిగులుతాయి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంద్రా అంటే కాంప్లెక్స్ మోడల్ డిజైన్ అనేది కాంప్లెక్స్, 2 ఒకటేసారి చేస్తావు కాబట్టి. నెక్స్ట్ నెగటివ్ ట్రాన్స్ఫర్ వెన్ టాస్క్స్ ఆర్ అన్రిలేటెడ్. ఒకవేళ 2 టాస్క్స్ అనేవి అన్రిలేటెడ్ ఉన్నాయి అనుకో, నీకు అయినా కానీ నీకు ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది, ఎందుకంటే అప్పుడు నీకు మొత్తం 2 కన్ఫ్యూజ్ అయిపోతుంది, అందుకని నెగటివ్ ట్రాన్స్ఫర్. ఓకేనా,
నెక్స్ట్ టాపిక్ అర్లీ స్టాపింగ్. అర్లీ స్టాపింగ్ అంటే ఏంది? అర్లీ స్టాపింగ్ ఈజ్ అ రెగ్యులరేషన్ టెక్నిక్ యూజ్డ్ ఇన్ ట్రైనింగ్ డీప్ లెర్నింగ్ మోడల్స్ టు ప్రివెంట్ ఓవర్ ఫిట్టింగ్. నువ్వు ఓవర్ ఫిట్టింగ్ నాపడానికి అర్లీ స్టాపింగ్ అనేది వాడతావు. అదొక రెగ్యులరేషన్ టెక్నిక్. ఇట్ స్టాప్స్ ద ట్రైనింగ్ ప్రాసెస్ వెన్ ద మోడల్ పర్ఫార్మెన్స్ ఆన్ వ్యాలిడేషన్ డేటా సెట్స్ స్టార్ట్స్ టు డిగ్రేడ్, ఇండికేటింగ్ దట్ ద మోడల్ హ్యాస్ బిగన్ టు మెమరైజ్ ద ట్రైనింగ్ డేటా ఇన్స్టెడ్ ఆఫ్ జనరలైజింగ్ ఫ్రమ్ ఇట్. ఏం లేదు బ్రో, ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే నీకు ఒక మోడల్ అనేది ఏమంటారు, దాని పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది కదా, ఆ పర్ఫార్మెన్స్ అనేది నీకు పీక్లకి వెళ్ళే ఏమంటారు, ఎగ్జాక్ట్గా నీకు పీక్లకి వెళ్ళి పడిపోయే ఛాన్స్ ఉంది అనే టైంలో నీకు ఆపేస్తుంది ఇది. ఓకేనా, స్టాప్ చేసేస్తుంది ఏమంటారు ఆ ట్రైనింగ్ ప్రాసెస్ని. ఓకే, ఎందుకురా అంటే నీకు ఆ డిటీరియేట్ వ్యాలిడేషన్ పడిపోవడం వల్ల ఏమవుతుందిరా అంటే డిగ్రేడ్ అయిపోవడం వల్ల దీనికి ఒకటి అర్థమవుతుంది. ఏమర్థమైంది? ఆ మోడల్ అనేది, మెషిన్ మోడల్ అనేది ఆ డేటాని మెమరైజ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది, జనరలైజ్ చేయడం వదిలేసింది. జనరలైజ్ అంటే తెలుసు కదా, ఎప్పుడప్పుడు ప్యాటర్న్స్ యూజ్ చేసుకొని నీకు ప్రెడిక్షన్స్ చేయడం. అది జనరలైజ్ చేసి మానేసి మెమరైజ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. అంటే ఏంది? వాటిని గుర్తుంచుకుంది ఎప్పుడైనా మనం మర్చిపోతాం అది. ఓకే, within working split the data set into training and validation sets. ట్రైనింగ్ సెట్స్గా డివైడ్ చేయి, వ్యాలిడేషన్ సెట్స్గా డివైడ్ చేయి. వ్యాలిడేషన్ సెట్స్ అంటే ఏం లేదు, మోడల్స్ పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. ట్రైనింగ్ ద మోడల్ అండ్ మానిటర్ ఇట్స్ పర్ఫార్మెన్స్ ఆన్ ద వ్యాలిడేషన్ సెట్ ఆఫ్టర్ ఈచ్ ఎపోక్. ట్రైన్ ద మోడల్ని ట్రైన్ చేస్తావు, దాని తర్వాత దాని పర్ఫార్మెన్స్ని వ్యాలిడేషన్ సెట్ మీద ప్రతి ఇటరేషన్కి ఒకసారి నువ్వు చెక్ చేయి, దాన్ని ఏమంటారు వ్యాలిడేషన్. నెక్స్ట్, రికార్డ్ ద బెస్ట్ వ్యాలిడేషన్ పర్ఫార్మెన్స్ డ్యూరింగ్ ట్రైనింగ్. నీకు ఏదైతే బెస్ట్ వ్యాలిడేషన్ పర్ఫార్మెన్స్ దాన్ని రికార్డ్ చేయి. స్టాప్ ట్రైనింగ్ ఇఫ్ ద వ్యాలిడేషన్ పర్ఫార్మెన్స్ డజంట్ ఇంప్రూవ్ ఫర్ అ స్పెసిఫిక్ టైమ్ నెంబర్ ఆఫ్ ఈపాక్స్. నీకు ఒక వరకు బెస్ట్ వ్యాలిడేషన్ పర్ఫార్మెన్స్ వచ్చేసింది, దాని తర్వాత అది ఇంక్రీజ్ అవుతలేదు, ఎంతైనా కొంచెం నెగ్లిజిబుల్ అమౌంట్స్ ఇంక్రీజ్ అవుతుంది కానీ దాదాపు సేమే ఉంటుంది. అప్పుడు నీకేం అర్థమవుతుందిరా అంటే అది పడిపోతుందేమో అని నీకు భయం అవుతుంది, అందుకని నువ్వు ముందే ఆపేస్తుంది దాన్ని. ఓకేనా, ఇది డయాగ్రామ్, గుర్తుంచుకో డయాగ్రాము. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్. దాని అడ్వాంటేజెస్ ఏంటి? రెడ్యూసెస్ కంప్యూటేషన్ టైమ్ అండ్ కాస్ట్ని నీకు రెడ్యూస్ చేస్తుంది, ఓవర్ ఫిట్టింగ్ని ప్రివెంట్ చేస్తుంది, సింపుల్ అండ్ ఈజీ టు ఇంప్లిమెంట్. అది ఈజీ అండ్ సింపుల్ టు ఇంప్లిమెంట్, ఎందుకంటే ఇది పిచ్చి ఈజీ కాబట్టి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంది? రిక్వైర్స్ కేర్ఫుల్ ట్యూనింగ్ ఆఫ్ పేషెన్స్ వాల్యూ. నీకు పేషెన్స్ అనేది ఎక్కువ ఉండాలంట. పేషెన్స్ అంటే ఏంది చూసినాం ఆల్రెడీ. పేషెన్స్ అంటే నీకు ఆగాలి, చాలాసేపు ఆగాలి నువ్వు. ఓకేనా, నువ్వు ఎంతసేపు ఎక్కువ ఆగితే అంత నీకు పేషెన్స్ ఉన్నట్టు. నీకు ఎంత పేషెన్స్ ఎక్కువ ఉంటే అప్పుడు నీకు పేషెన్స్ ఎందుకురా అంటే నీకు అది మొత్తం డిటీరియేట్ అయిపోతుందో లేకపోతే మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ అవుతుందో నీకు తెలియదు కదా. ఓకేనా, అది మొత్తం నీకు ఏమంటారు మెమరైజ్ చేసేసుకుంటుందో లేకపోతే కొంచెం స్లో అయిందో నీకు తెలియదు, అందుకని నీకు పేషెన్స్ ఉండాలి. కాకపోతే పేషెన్స్ ఎక్కువ ఉందనుకో అది డిటీరియేట్ అయిపోయాక నీకు మొత్తం వాల్యూ అని పడిపోతుంది, అప్పుడు నువ్వు వేస్ట్ అయిపోతుంది మొత్తం మోడల్. అట్లా రిక్వైర్స్ కేర్ఫుల్ ట్యూనింగ్, అందుకని మే స్టాప్ ట్రైనింగ్ టూ ఎర్లీ ఇన్ సమ్ ఏరియాస్. నీకు ట్రైనింగ్ అనేది నువ్వు టూ ఎర్లీ ఆపేయచ్చు సడన్గా భయపడి అట్లా. ఓకే, నెక్స్ట్ టాపిక్ పారామీటర్ టైయింగ్ వర్సెస్ పారామీటర్ షేరింగ్. దీనికి డిఫరెన్సెస్ చూద్దాం. ఈ డిఫరెన్సెస్ని నువ్వు ఆన్సర్లా రాసుకోవచ్చు కావాలంటే. ఓకేనా, పారామీటర్ టైయింగ్ అండ్ పారామీటర్ షేరింగ్ ఆస్పెక్ట్స్. డెఫినేషన్: పారామీటర్ టైయింగ్ లేనిది సేమ్ సెట్ ఆఫ్ వెయిట్స్ ఈజ్ యూస్డ్ ఫర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ నెట్వర్క్. పారామీటర్ టైయింగ్లో సేమ్ సెట్ ఆఫ్ వెయిట్స్ అనేవి యూజ్ చేస్తాం డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ నెట్వర్క్లో. అదే పారామీటర్ షేరింగ్లో అనుకో సేమ్ వెయిట్స్ ఆర్ యూజ్డ్ అక్రాస్ మల్టిపుల్ లేయర్స్ ఆర్ నోడ్స్. మల్టిపుల్ లేయర్స్ ఆర్ నోడ్స్కి నువ్వు సేమ్ వెయిట్స్ వాడతావు, అది షేరింగ్ చేసుకుంటావు. ఇది టైయింగ్ అంటే దేనిది దానికే ఉంటుంది. నెక్స్ట్ పర్పస్. దీని పర్పస్ ఏంది? టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అండ్ ఎన్ఫోర్స్ సిమెట్రీ. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అని తగ్గించి సిమెట్రీని ఎన్ఫోర్స్ చేయాలి, అది దీనిది. నెక్స్ట్ దీని పర్పస్ ఏంది? టు రెడ్యూస్ కాంప్లెక్సిటీ అండ్ ఇంప్రూవ్ జనరలైజేషన్. ఈ షేరింగ్ చేసుకోవడం వల్ల నీకు తగ్గడం వల్ల నీకు కాంప్లెక్సిటీ తగ్గి జనరలైజేషన్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ కామన్ ఎగ్జాంపుల్స్: వెయిట్స్ ఇన్ CNN ఫిల్టర్స్ అక్రాస్ డిఫరెంట్ ఇమేజ్ రీజన్స్. ఈ డిఫరెంట్ ఇమేజ్ రీజన్స్లో ఉన్న CNN ఫిల్టర్స్ దీనికి ఎగ్జాంపుల్. పీ టైయింగ్కి ఏది? పారామీటర్ టైయింగ్కి. అదే పారామీటర్ షేరింగ్ అనుకో వెయిట్ ఇన్ CNN ఫిల్టర్స్ ఆర్ RNN వెయిట్స్ అక్రాస్ టైమ్ స్టెప్స్లో ఉన్న RNN వెయిట్స్, ఇమేజెస్లో ఉన్న CNN ఫిల్టర్స్, ఇవన్నీ నీకు ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మెమరీ ఎఫిషియన్సీ. సిగ్నిఫికెంట్లీ రెడ్యూసెస్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్, రెడ్యూసెస్ నెంబర్ ఆఫ్ యూనిక్ పారామీటర్స్ స్టోర్. ఇక్కడ ఏందిరా అంటే నీకు కావాలని తగ్గిస్తుంది, ఇక్కడ ఏందిరా అంటే అవసరం కోసం తగ్గిస్తుంది. ఓకేనా, దీనికి రెండింటికి అదే తేడా. ఇదేమో కావాలని తగ్గిస్తాడానికి ట్రై చేస్తుంది, ఇదేమో అవసరం కోసం తగ్గిస్తుంది. రెడ్యూస్ నెంబర్ ఆఫ్
parameters stored. Ikkadnemo reduces the number of parameters significantly. Okay, next training efficiency. Training efficiency ఏంద్రా అంటే స్పీడ్స్ అప్ ట్రైనింగ్ డ్యూ టు ఫ్యూయర్ పారామీటర్స్ ఉండడం వల్ల ట్రైనింగ్ అనేది స్పీడ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఫ్యూయర్ పారామీటర్స్ వల్ల ట్రైనింగ్ అనేది స్పీడ్ ఉంటుంది. నెక్స్ట్ రెగ్యులరైజేషన్ ఎఫెక్ట్ హెల్ప్స్ ప్రివెంట్ ఓవర్ ఫిట్టింగ్ బై లిమిటింగ్ మాడ్యూల్ కెపాసిటీ. నీకు ఇక్కడ ఏం చేస్తుంది అంటే మోడల్ కెపాసిటీ అనేది లిమిట్ చేస్తుంది, కావాలని దానంతలా అదే లిమిట్ చేస్తుంది. ప్రివెంట్స్ ఓవర్ ఫిట్టింగ్, ప్రివెంట్ చేయడానికి. ఇక్కడ ఓవర్ ఫిట్టింగ్ ప్రివెంట్ అవుతుంది ఎందుకురా అంటే ఆల్రెడీ ఇది రెడ్యూస్ చేసేస్తాం నెంబర్ ఆఫ్ పారామీటర్స్ని, అవసరం కోసమే రెడ్యూస్ చేస్తాం కాబట్టి ఓవర్ ఫిట్టింగ్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. నెక్స్ట్ కన్స్ట్రెంట్. ఇక్కడ కన్స్ట్రెంట్ ఏంద్రా అంటే పారామీటర్స్ ఆర్ ఎన్ఫోర్స్ టు బి ఐడెంటికల్ అక్రాస్ పార్ట్స్. ఇక్కడ పారామీటర్స్ అనేవి అక్రాస్ పార్ట్స్ని ఐడెంటికల్గా ఉండడానికి ఫోర్స్ చేస్తాం. ఇక్కడ ఏంద్రా అంటే షేర్ చేసుకుంటే కదా ఆల్రెడీ పారామీటర్స్, సో ఇట్ కెన్ బి యూజ్డ్ అట్ డిఫరెంట్ లేయర్స్ అట్ డిఫరెంట్ టైమ్స్. ఓకేనా. నెక్స్ట్ మోడల్ కాంప్లెక్స్. లెస్ కాంప్లెక్స్ బై లిమిటింగ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్, లెస్ కాంప్లెక్స్ బై మినిమైజింగ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్. ఇక్కడ ఏంది లిమిట్ చేస్తున్నావు అంటే ఆపేస్తున్నావు కావాలని. ఇక్కడ ఏందో ఆల్రెడీ మినిమైజింగ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి కాబట్టి ఇది లెస్ కాంప్లెక్స్. నెక్స్ట్ ఇదేంది యూజెస్ ఏంద్రా అంటే ప్రైమరీలీ యూజ్ ఇన్ సిఎన్ఎన్స్లో వాడుతున్నాను పారామీటర్ టైయింగ్. అదే పారామీటర్ షేరింగ్ అనుకో సిఎన్ఎన్స్లో ఆర్ఎన్ఎన్స్లో రెండిట్లలో అంతే గట్టిగా వాడతాం. ఓకే. నెక్స్ట్ టాపిక్ స్పార్స్ రిప్రజెంటేషన్. స్పార్స్ రిప్రజెంటేషన్ అంటే దీస్ రిఫర్ టు ద ఐడియా ఆఫ్ ఎన్కోడింగ్ డేటా ఇన్ అ వే దట్ మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ద రిప్రజెంటేషన్ ఆర్ జీరో ఆర్ క్లోజ్ టు జీరో. ఇక్కడ ఏం జరుగుతుందంటే సింపుల్గా చెప్తా నీకు, ఈ స్పార్స్ రిప్రజెంటేషన్ అనేది దీస్ రిఫర్ టు ద ఐడియా ఆఫ్ ఎన్కోడింగ్ డేటా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డేటా అనేది నువ్వు ఒక లాగా రిప్రజెంట్ చేయాలి. ఆ రిప్రజెంట్ చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే అది మ్యాక్సిమం అయితే జీరో అని ఉండాలి, లేకపోతే క్లోజ్ టు జీరో అని ఉండాలి. వైల్ ఓన్లీ స్మాల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ నాన్ జీరో. నీకు ఓన్లీ స్మాల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నాన్ జీరో ఉండాలి, మిగతా అన్ని జీరో అని ఉండాలి, క్లోజ్ టు జీరో అని ఉండాలి. అది ద గోల్ ఈస్ టు రిప్రజెంట్ ద డేటా విత్ ఫ్యూయర్ యాక్టివ్ ఫీచర్స్ మేకింగ్ రిప్రజెంటేషన్ మోర్ ఎఫిషియంట్. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే ఆ రిప్రజెంటేషన్లో నువ్వు గోల్ ఏందిరా అంటే డేటాని ఎంత ఫ్యూయర్ ఫీచర్స్తో చూపిస్తే అంత బెటర్. ఎంత ఫ్యూయర్ ఫీచర్స్ ఉంటే నీకు అంత ఎఫిషియెంట్గా అంత ఈ సింపుల్ మోడల్ అనేది ఉంటుంది. ఓకే. స్పార్సిటీ అంటే ఇట్ మీన్స్ దట్ ద మోస్ట్ వాల్యూస్ ఇన్ డేటా సెట్ ఆర్ వెక్టర్ ఆర్ జీరో ఆర్ నియర్ జీరో. In a vector of size 1000 only a few values may be non-zero making the representation sparse. ఇక్కడ ఏంద్రా అంటే ఒకవేళ 1000 డేటా సెట్స్ వెక్టర్స్ ఉన్నాయనుకో నీకు అందులో ఓన్లీ ఒక 5-10 అట్లాంటివి నీకు నాన్ జీరో ఉండాలి. అప్పుడు ఏమవుతుందా అంటే ఆ రిప్రజెంటేషన్ అనేది స్పార్స్ రిప్రజెంటేషన్ అంటాం. స్పార్స్ కోడింగ్ అంటే ఇట్ ఈస్ అన్ అప్రోచ్ వేర్ డేటా ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూవర్ బేసిస్ ఆర్ ఫీచర్స్ విచ్ మేక్స్ ఇట్ ఈజియర్ టు మోడల్ అండర్స్టాండ్ కాంప్లెక్స్ డేటా. ఇక్కడ ఏం లేదు బో సింపుల్. ఇక్కడ డేటా అనేది ఇట్ ఈస్ అన్ అప్రోచ్ వేర్ డేటా ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూ బేసిస్ ఎలిమెంట్స్. ఇక్కడ ఏంది డేటా అనేది ఫ్యూ ఎలిమెంట్స్ చెప్పిన కదా, ఫ్యూ ఫీచర్స్ లాగా ఫ్యూ ఎలిమెంట్స్ లాగా నీకు రిప్రజెంట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందిరా అంటే మోడల్కి అండర్స్టాండ్ చేసుకోవడానికి కాంప్లెక్స్ డేటా అని ఈజీ అయిపోతుంది. ఓకే. స్పార్స్ రిప్రజెంటేషన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ వేరియస్ న్యూరల్ నెట్వర్క్స్ మోడల్స్ పర్టికులర్లీ ఇన్ ఆటో ఎన్కోడర్ అండ్ సిఎన్ఎన్స్లో ఆటో ఎన్కోడర్స్లో వాడుతూ ఉంటారు స్పార్స్ రిప్రజెంటేషన్ టు రెడ్యూస్ దేనికి కాంపిటేషనల్ కాస్ట్ని ఓవర్ ఫిట్టింగ్ని రెడ్యూస్ చేయడానికి వాడతావు. నెక్స్ట్ ఈ న్యూరల్ నెట్వర్క్ స్పార్సిటీ క్యాన్ బి ఎన్ఫోర్స్డ్ బై యాడింగ్ రెగ్యులరైజేషన్ టర్మ్స్. స్పార్సిటీని ఎట్లా యాడ్ చేస్తావురా అంటే రెగ్యులరైజేషన్ టర్మ్స్ని యాడ్ చేస్తావు, నువ్వు ఎన్ఫోర్స్ చేయొచ్చు. విచ్ ఎంకరేజెస్ ద మోడల్ టు యూజ్ అ స్మాల్ నెంబర్ ఆఫ్ యాక్టివ్ ఫీచర్స్ డ్యూరింగ్ ట్రైనింగ్. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే ట్రైనింగ్ ఉన్నప్పుడు యాక్టివ్గా అక్కడ నువ్వు స్మాల్ నెంబర్ ఆఫ్ యాక్టివ్ ఫీచర్స్ వాడేటందుకు నీకు ప్రమోట్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. ఓకేనా. అది స్పార్సిటీ. దాని అడ్వాంటేజెస్ ఏంద్రా అంటే హెల్ప్ రెడ్యూస్ మెమరీ యూసేజ్ అనేది నీకు తగ్గుతుంది, కాంపిటీషన్ టైం తగ్గుతుంది, యాజ్ మెజర్ ఎలిమెంట్స్ ఆర్ జీరో ఉంటుంది. ఇట్ ఈస్ ఈజీలీ ఇంటర్ప్రిటబుల్, రెడ్యూసెస్ ఓవర్ ఫిట్టింగ్. అప్లికేషన్స్ ఏంది ఇమేజ్ కంప్రెషన్, ఎన్ఎల్పి, న్యూరల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్. నెక్స్ట్ ఆన్సాంబుల్ మెథడ్స్. నెక్స్ట్ టాపిక్ ఆన్సాంబుల్ మెథడ్స్ అంటే ఏంది అవెంజర్స్ అసెంబుల్ లాగా. ఆన్సాంబుల్ మెథడ్స్ ఆర్ టెక్నిక్స్ దట్ కంబైన్ మల్టిపుల్ ఎంఎల్ మోడల్స్ టు ఇంప్రూవ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి నువ్వు మల్టిపుల్ ఎంఎల్ మోడల్స్ని ఒక్క దగ్గర కంబైన్ చేసి వాడతావు. ఓకేనా. దీస్ మెథడ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఐడియా దట్ కంబైనింగ్ ద ప్రెడిక్షన్స్ ఆఫ్ సెవరల్ మోడల్స్ విల్ రిజల్ట్ ఇన్ బెటర్ జనరలైజేషన్, రెడ్యూస్ ఓవర్ ఫిట్టింగ్. ఇక్కడ ఏం
ఏం జరుగుతుందా అంటే ఈ మెథడ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఐడియా దట్ కంబైనింగ్ ప్రెడిక్షన్స్ ఆఫ్ సెవరల్ మోడల్స్ ఉన్న ప్రెడిక్షన్స్ని కంబైన్ చేస్తే నీకు రిజల్ట్ అనేది బెటర్ జనరలైజేషన్ అండ్ రెడ్యూస్డ్ ఓవర్ ఫిట్టింగ్లో వస్తుందని నమ్ముతుందంట. నెక్స్ట్ ద ఐడియా ఈస్ టు లెవరేజ్ ద విజ్డమ్ ఆఫ్ ద క్రౌడ్ బై కంబైనింగ్ ప్రెడిక్షన్స్ ఫ్రమ్ సెవరల్ డేటా మోడల్స్ టు మేక్ ఫైనల్ ప్రెడిక్షన్. విజ్డమ్ ఆఫ్ ద క్రౌడ్ అంటే ఏంది, వేరే వాళ్ళు చెప్పిన మాట వింటూ నువ్వు కలిసికట్టుగా చెప్పినప్పుడు క్రౌడ్లో విజ్డమ్ అనేది ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఆ ప్రెడిక్షన్స్ అనేవి నీకు కంబైన్ చేసినప్పుడు సెవరల్ బేస్ మోడల్స్ టు మేక్ ఫైనల్ ప్రెడిక్షన్ ఈజీ, నీకు సింపుల్గా అయిపోతుందేమో అని నమ్ముతున్నాను. ద ఎన్సాంబుల్ మెథడ్స్ గోల్ ఇస్ టు రెడ్యూస్ ఎర్రర్స్, వేరియన్స్ అండ్ బయాస్ డిపెండింగ్ ఆన్ ద స్పెసిఫిక్ మెథడ్స్ యూస్డ్. ఓకేనా, ఎర్రర్స్, బయాస్, వేరియన్స్ ఇవన్నీ తగ్గాలని చూస్తుంది. సమ్ కీ ఆన్సాంబుల్ మెథడ్స్ ఆర్, చూద్దాం మెథడ్స్ ఏందో. ఫస్ట్ బ్యాగింగ్ అంటే ఏంది, బూట్ స్ట్రాప్ అగ్రిగేషన్. ఇట్ హెల్ప్స్ టు రెడ్యూస్ వేరియన్స్ అండ్ ప్రివెంట్ ఓవర్ ఫిట్టింగ్ అండ్ ఈస్ మెయిన్లీ యూస్డ్ ఫర్ హై వేరియన్స్ మోడల్స్ లైక్ డెసిషన్ ట్రీస్. బ్యాగింగ్ లేదురా అంటే వేరియన్స్ అనేది తగ్గిస్తుంది, ఓవర్ ఫిట్టింగ్ అనేది తగ్గిస్తుంది ఫర్ హై వేరియన్స్ మోడల్స్ లైక్ డెసిషన్ ట్రీస్. ఇది దీని వర్కింగ్ ఏంది, ఫస్ట్ డేటా శాంప్లింగ్ తీసుకుంటుంది, చెక్స్ ఆల్ డేటా విచ్ కెన్ అపియర్ మల్టిపుల్ టైమ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్, అపియర్ కాకపోయినా సరే అట్లాంటి డేటాని తీసుకుంటుంది. దానికి మోడల్ ట్రైనింగ్ అనేది ఇస్తుంది, ఆ డేటాని యూజ్ చేసుకొని మోడల్ని ట్రైన్ చేస్తుంది. మోడల్ని ట్రైన్ చేసినాక ప్రెడిక్షన్ అగ్రిగేషన్ ఇస్తుంది. ప్రెడిక్షన్ అగ్రిగేషన్ అంటే ఏంది, ఫర్ క్లాసిఫికేషన్ ప్రెడిక్షన్ ఈజ్ మేడ్ బై ఓటింగ్ చేసుకొని ప్రెడిక్షన్ అనేది జరుగుతుంది. అదే రిగ్రెషన్ కనుకో అగ్రిగేటింగ్ ఓట్స్, యావరేజింగ్ చేసి ఓట్స్ని అప్పుడు సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ బూస్టింగ్ అంటే ఏంది, ఇట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ బోత్ బయాస్ అండ్ వేరియన్స్ అండ్ వర్క్స్ by sequentially training models where each new model tries to correct the errors made by previous models. బూస్టింగ్ అంటే ఏం లేదు బ్రో, నీకు బయాస్ అండ్ వేరియస్ రెండింటిని తగ్గించడానికి చూస్తుంది. సీక్వెన్షియల్లీ ట్రైనింగ్ ద మోడల్, ఆ మోడల్ని సీక్వెన్షియల్గా ట్రైన్ చేయడానికి ట్రై చేసి ఈచ్ న్యూ మోడల్ ట్రైస్ టు కరెక్ట్ ది ఎర్రర్స్ మేడ్ బై ప్రీవియస్ మోడల్స్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక ప్రీవియస్ మోడల్ ఒక ఎర్రర్ ఇచ్చిందనుకో, కొత్త మోడల్ ఏం చేస్తుందా అంటే నీకు ఆ పాత మోడల్ యొక్క ఎర్రర్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. దాన్నే బూస్టింగ్ అంటాం. ఓకే, వర్కింగ్ ఏంది, సీక్వెన్షియల్గా లెర్న్ చేసుకుంటుంది మొత్తం. దాని తర్వాత వెయిటెడ్ ఓటింగ్, బెటర్ మోడల్స్ ఆర్ గివెన్ మోర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఫైనల్ డెసిషన్. ఏ మోడల్స్ అయితే కరెక్ట్ డెసిషన్స్ ఇచ్చినాయో, ఎర్రర్స్ తక్కువ ఇచ్చినాయో ఆ మోడల్స్కి మోర్ ఏమంటారు బయాస్ అనేది, మోర్ డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇస్తాం. ఓకేనా. నెక్స్ట్ స్టాకింగ్ అంటే ఏం లేదు, హియర్ మల్టిపుల్ డిఫరెన్స్ బిట్వీన్ మోడల్స్ ఆర్ ట్రైన్డ్ అండ్ మెటా మోడల్ ఈజ్ యూస్ టు కంబైన్ ద ప్రెడిక్షన్స్. ఇక్కడ ఏంద్రా అంటే మల్టిపుల్ మోడల్స్ అనేది వాడతాం ట్రైనింగ్కి, అండ్ ఆ మల్టిపుల్ మోడల్స్ని ఒక మెటా మోడల్ని యూజ్ చేసుకొని దాని ప్రెడిక్షన్స్ కంబైన్ చేస్తాం. వర్కింగ్ ఏంది, మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సేమ్ మోడల్ మల్టిపుల్ టైమ్స్ ఇట్ యూజెస్ డిఫరెంట్ మోడల్స్. దాని తర్వాత మెటా మోడల్ని యూజ్ చేసుకొని ఇవి ఇచ్చిన ప్రెడిక్షన్స్ కంబైన్ చేసి చెప్తుంది. నెక్స్ట్ ఓటింగ్ ఈజ్ సింపుల్ ఎనేబుల్ ఆన్సాంబుల్ మెథడ్ వేర్ ప్రెడిక్షన్స్ ఫ్రమ్ మల్టిపుల్ మోడల్స్ ఆర్ కంబైన్డ్ అండ్ క్లాస్ విత్ మోస్ట్ ఓట్స్ ఈజ్ సెలెక్టెడ్. క్లాస్ విత్ మోస్ట్ ఓట్స్ అనేవి సెలెక్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు నువ్వు మోస్ట్ ఎమ్మెల్యేని, ఎంపీని, సీఎంని ఎట్లా ఓటింగ్ చేసి సెలెక్ట్ చేసుకుంటావు అట్లా. ఓకే. నెక్స్ట్ బ్యాగింగ్ వర్సెస్ బూటింగ్, రెండింటికి డిఫరెన్సెస్ చూద్దాం. కాన్సెప్ట్, బ్యాగింగ్ అంటే ఏంది, ట్రైన్స్ మోడల్స్ ఇన్ ప్యారలల్ ఆన్ డిఫరెంట్ డేటా సబ్సెట్స్. బూస్టింగ్ ఏమో ట్రైన్స్ మోడల్స్ సీక్వెన్షియలీ ఫోకసింగ్ ఆన్ ఎర్రర్స్ ఫ్రమ్ ప్రీవియస్ మోడల్స్. డేటా శాంప్లింగ్ యూజెస్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రిప్లేస్మెంట్. ఇక్కడనేమో మోడల్స్ ఆర్ ట్రైన్డ్ విత్ ఆన్ ఎంటైర్ డేటా సెట్ మీద మోడల్స్ అనేవి ట్రైన్ ఉంటాయి. ఇక్కడేమో ర్యాండమ్ శాంప్లింగ్ వాడతారు రిప్లేస్మెంట్కి. నెక్స్ట్ ట్రైనింగ్ ఇండిపెండెంట్లీ ఈస్ ప్యారలల్గా నువ్వు ట్రైనింగ్ అనేది ఇండిపెండెంట్గా ఇచ్చుకుంటావు ప్యారలల్గా. ఇక్కడనేమో మోడల్స్ ఆర్ ట్రైన్డ్ సీక్వెన్షియల్ ఒకదాని తర్వాత ఒకటి. ఎఫెక్ట్ ఆన్ బయాస్ అండ్ వేరియన్స్, రెడ్యూసెస్ వేరియన్స్. ఇదేమో బోత్ బయాస్ అండ్ వేరియన్స్ రెండింటిని తగ్గిస్తుందంట. నెక్స్ట్ రిస్క్ ఆఫ్ ఓవర్ ఫిట్టింగ్, లెస్ ప్రోన్, ఇదేమో మోర్ ప్రోన్. నెక్స్ట్ ప్యారలలిజం, ఈజీగా ప్యారలైజ్ చేసేస్తుంది, ఇదేమో కాన్ బి ప్యారలైజ్డ్. నెక్స్ట్ ఫైనల్ ప్రెడిక్షన్, ఇక్కడ ఫైనల్ ప్రెడిక్షన్ ఏంద్రా అంటే మెజారిటీ ఓటింగ్తో క్లాసిఫికేషన్లో, యావరేజింగ్ ఆఫ్ ఓట్స్ రిగ్రెషన్లో. ఇక్కడేమో వెయిటెడ్ ఓటింగ్తో నువ్వు ఫైనల్ ప్రెడిక్షన్ చేస్తావు. ఎగ్జాంపుల్ ఏంద్రా దీనికంటే ర్యాండమ్ ఫారెస్ట్, ఇంకా బ్యాగ్డ్ డెసిషన్ ట్రీస్. దీనికేమో ఏడా బూస్ట్, గ్రేడియంట్ బూస్టింగ్, ఎక్స్జీ బూస్ట్. ఓకే. నెక్స్ట్ టాపిక్ డ్రాప్అవుట్ అంటే ఏంది, ఇట్ ఈస్ అ రెగ్యులరైజేషన్ టెక్నిక్ యూజ్డ్ ఇన్ నెట్వర్క్స్ టు ప్రివెంట్ ఓవర్ ఫిట్టింగ్ డ్యూరింగ్ ట్రైనింగ్ అప్పుడు ఓవర్ ఫిట్టింగ్ రాకుండా చూసుకుని డ్రాప్అవుట్ వాడతాం. ఓవర్ ఫిట్టింగ్ అక్కర్స్ వెన్ మోడల్ లెర్న్స్ నాట్ ఓన్లీ జనరల్ ప్యాటర్న్స్ బట్ ఆల్సో నాయిస్ ఇన్ డేటా లీడింగ్ టు పూర్ పర్ఫార్మెన్స్ ఆన్ న్యూ డేటా. ఆల్రెడీ తెలుసు ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటంటే బేసిక్గా మోడల్ లెర్న్స్ నాట్ ఓన్లీ జనరల్ ప్యాటర్న్సే కాకుండా నాయిస్ని కూడా లెర్న్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది అంటే కొత్త డేటాలు ఉన్నప్పుడు నాయిస్ని కన్ఫ్యూజ్ అయ్యి అది సెలెక్ట్ చేసి పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అది. ఓకే.
నెక్స్ట్ ఇన్ డ్రాప్ అవుట్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ న్యూరాన్స్ ఆర్ డ్రాప్డ్ అవుట్ సెట్ టు 0 డ్యూరింగ్ ఈచ్ ట్రైనింగ్ ఇటరేషన్. ప్రతి ఒక్క ట్రైనింగ్ ఇటరేషన్ అప్పుడు నీకు ర్యాండమ్లీ సెలెక్టెడ్ న్యూరాన్స్ అనేది నువ్వు సెట్ టు 0 చేసి డ్రాప్ అవుట్ చేసేస్తుంది. దిస్ మీన్స్ దట్ డ్యూరింగ్ ఈచ్ ట్రైనింగ్ స్టెప్ అ డిఫరెంట్ సబ్సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఈజ్ యూస్డ్. నువ్వు ప్రతి ఒక్క ఇటరేషన్ అప్పుడు ట్రైనింగ్ స్టెప్ అప్పుడు నీకు ఏమవుతుందా అంటే డిఫరెంట్ సబ్సెట్స్ ఆఫ్ న్యూరాన్స్ అనేది యూజ్ చేస్తావు, ప్రివెంటింగ్ నెట్వర్క్ ఫ్రమ్ బికమింగ్ టూ రిలయంట్ కాకుండా కూడా చూసుకుంటాను, అవి చేంజ్ చేసుకుంటా, సబ్సెట్స్ చేంజ్ చేసుకుంటా. నెక్స్ట్ వర్కింగ్ pulling training for each forward pass. Drop out randomly, I deactivates a certain percentage of neurons during training for each forward pass. Drop out randomly deactivates a certain percentage. ఏం లేదు బ్రో, అంటే ఇప్పుడు నీకు డ్యూరింగ్ ట్రైనింగ్ ఫార్వర్డ్ పాస్ ఇచ్చినప్పుడు నీకు డ్రాప్ అవుట్ అనేది ర్యాండమ్గా ఒక డియాక్టివేట్ చేసేస్తుంది సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ న్యూరాన్స్ని. అది జనరల్గా 50 to 20% 50% అట్లా డియాక్టివేట్ చేసేస్తుంది. ద న్యూరాన్స్ దట్ ఆర్ డ్రాప్డ్ అవుట్ డోంట్ కాంట్రిబ్యూట్ టు ద ఫార్వర్డ్ pass or backward propagation, meaning their weights are not updated during that iteration. ఆ ఇటరేషన్ జరుగుతున్నప్పుడు ఇంకా అది 0 లాగానే ఉంటుంది, దానికి ఏం సంబంధమే ఉండదు ఇంకా ప్రాసెస్కి. అట్ ద టెస్ట్ టైమ్ నో న్యూరాన్స్ ఆర్ డ్రాప్ బట్ ద వెయిట్స్ ఆర్ స్కేల్డ్ బై ద డ్రాప్ అవుట్ రేట్ టు అకౌంట్ ఫర్ ద న్యూరాన్స్ దట్ వర్ రిమూవ్డ్ డ్యూరింగ్ ట్రైనింగ్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే టెస్ట్ టైము నో న్యూరాన్స్ ఆర్ న్యూరాన్స్ అనేది డ్రాప్ చేయం, బట్ ద వెయిట్స్ ఆర్ స్కేల్డ్. వెయిట్స్ అనేవి నువ్వు స్కేల్ చేసి డ్రాప్ అవుట్ రేట్ని అకార్డింగ్ టు డ్రాప్ అవుట్ రేట్ నువ్వేం చేస్తావు అంటే ఆ న్యూరాన్స్కి మల్టిప్లై చేస్తావు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, if 50% of neurons are dropped during training, నువ్వు ఒకవేళ 50% ఆఫ్ న్యూరాన్స్ని డ్రాప్ చేసేసినావు అనుకో, ద వెయిట్స్ ఆఫ్ న్యూరాన్స్ యూజ్ డ్యూరింగ్ టెస్టింగ్ ఏవైతే వెయిట్స్ యూజ్ చేస్తావు న్యూరాన్స్ని వాటిని 0.5తో మల్టిప్లై చేస్తావు 50% కాబట్టి. ఓకే, నెక్స్ట్ దాని అడ్వాంటేజెస్ ఏంది? ప్రివెంట్స్ ఓవర్ఫిట్టింగ్ని కాపాడుతుంది. నెక్స్ట్ ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్ ఆన్ అన్సీన్ డేటా వచ్చినా కానీ నీకు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ప్రొవైడ్స్ ఎఫిషియంట్ రెగ్యులేషన్ని ఎఫిషియెంట్గా యూజ్ చేస్తుంది. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్, ఇది డయాగ్రామ్ చూసుకో. ఫస్ట్ ఇట్లున్నది, ఇట్లా ర్యాండమ్గా మధ్యలో డ్రాప్ అవుట్ చేసేస్తుంది. ఓకే, అడ్వర్జరియల్ ట్రైనింగ్. అది నెక్స్ట్ టాపిక్. అడ్వర్జరియల్ ట్రైనింగ్ అంటే చెప్పిన, అడ్వర్జరీ అంటే నీకు ఎనిమీ. ఇట్ ఈస్ అ టెక్నిక్ యూజ్డ్ ఇన్ MLDL టు ఇంప్రూవ్ ద రోబస్ట్నెస్ ఆఫ్ అ మోడల్ బై ట్రైనింగ్ ఇట్ ఆన్ అబ్జర్వేరియల్ ఎగ్జాంపుల్స్. అంటే నీకు ఏదైతే వద్దో ఆ ఎగ్జాంపుల్స్ ఇచ్చే దీన్ని ట్రైనింగ్ చేస్తుంది. అంటే దీస్ ఆర్ ఇన్పుట్స్ దట్ ఆర్ ఇంటెన్షనల్లీ మోడిఫైడ్ టు డిసీవ్ ద మోడల్ ఇంటూ మేకింగ్ ఇన్కరెక్ట్ ప్రెడిక్షన్స్ ఆర్ క్లాసిఫికేషన్స్. లైక్ ది ఎయిమ్ ఆఫ్ అడ్వర్జరియల్ ట్రైనింగ్ ఈస్ టు మేక్ ద మోడల్ మోర్ రెసిస్టెంట్ టు సచ్ అడ్వర్జరియల్ అటాక్స్, ఇంప్రూవింగ్ ఇట్స్ జనరలైజేషన్ అండ్ రోబస్ట్నెస్ ఇన్ రియల్ వరల్డ్. ఇది ఏం చేస్తుందిరా అంటే నీకు ఏదైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో అవి స్లైట్లీ ఆల్టర్డ్ ఆర్ నాయిజీ డేటా ఇస్తుంది. ఆ నాయిజీ డేటాని యూజ్ చేసుకొని అది ట్రైనింగ్ తీసుకుంటారు. ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందిరా అంటే నీకు నాయిజీ డేటా వచ్చినా కానీ దాన్ని తట్టుకునే శక్తి, ఓకేనా, అది రెసిస్టెంట్, ఆ రోబస్ట్నెస్ అనేది దీనికి ఉంటుంది. అడ్వర్జరియబుల్ ఎగ్జాంపుల్స్ అంటారు వాటిని. దీస్ ఇన్పుట్స్ టు అ మోడల్ దట్స్ ఆర్ స్లైట్లీ ఆల్టర్డ్ ఇన్ వే దట్ ది కాజ్ మోడల్ టు మేక్ ఇన్కరెక్ట్ ప్రెడిక్షన్స్. కామన్ టెక్నిక్స్ టు జనరేట్ దీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఫాస్ట్ గ్రేడియంట్ సైన్ మెథడ్ FGSM, projected gradient descent PGD. Adversarial attacks are those attacks where the attacker makes small carefully chosen changes to input data to mislead the model. ఇక్కడ ఏం చేస్తారు అంటే అడ్వర్సరియల్ అటాక్స్లో స్మాల్ చేంజెస్ చేస్తారు. స్మాల్ చేంజెస్ చేసినప్పుడు ఏమైతే ఇన్పుట్ డేటా అనేది మిస్లీడ్ చేస్తుంది మోడల్ని. అప్పుడు ఏమవుతుందిరా అంటే ఓవర్ ఫిట్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నీకు ఏమంటారు ఇన్కరెక్ట్ ప్రెడిక్షన్స్ అనేది చేస్తావు. నెక్స్ట్ దీని వర్కింగ్ ఏంది? ఫస్ట్ జనరేట్ అడ్వర్సరియబుల్ ఎగ్జాంపుల్స్. నువ్వు అడ్వర్సరియబుల్ ఎగ్జాంపుల్స్ని జనరేట్ చేస్తావు. ఓకే, దాని తర్వాత ఇంక్లూడ్ అడ్వర్సరియబుల్ ఎగ్జాంపుల్స్ ఇన్ ట్రైనింగ్. ఆ అడ్వర్సరియబుల్ ఎగ్జాంపుల్స్ని ఏవైతే నువ్వు జనరేట్ చేసినావు అవి నువ్వు ట్రైనింగ్లో వాడి ఆ మోడల్ అనేది దాని మీద ట్రైన్ చేసినప్పుడు ఏమవుతుంది? మోడల్ ఆప్టిమైజేషన్ అవుతుంది. ద మోడల్ లెర్న్స్ టు కరెక్ట్లీ క్లాసిఫై బోత్ అడ్వర్సరియబుల్ అండ్ క్లీన్ ఎగ్జాంపుల్స్. అవి రెండు నేర్చుకొని దిస్ ప్రాసెస్ ఆల్సో ఇన్వాల్వ్స్ మినిమైజింగ్ లాస్ ఫంక్షన్ కూడా మినిమైజ్ అవుతుంది అప్పుడు. ఓకేనా? ఎవాల్యుయేట్ మోడల్ పర్ఫార్మెన్స్. నువ్వు మోడల్ పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేయి. ఆఫ్టర్ ట్రైనింగ్ ద మోడల్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ ఆన్ అ టెస్ట్ సెట్ కంటైనింగ్ బోత్ క్లీన్ అండ్ అడ్వర్సరియబుల్ డేటా. ఆ టెస్ట్ సెట్లో క్లీన్ అండ్ అడ్వర్సరియబుల్ రెండు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే గోల్ ఏంటంటే నీకు ఆ మోడల్ అనేది రెండింటిని కరెక్ట్గా క్లాసిఫై చేయగలగాలి. ఓకేనా? అప్పుడు నీకు మోడల్ పర్ఫార్మెన్స్ హైలు ఉన్నట్టు. నెక్స్ట్ దీని ఛాలెంజెస్ ఏంది? కంప్యూటేషనల్ కాస్ట్ ఈస్ హై, రిస్క్ ఆఫ్ ఓవర్ ఫిట్టింగ్. ఓకేనా? నెక్స్ట్
టాంజెంట్ డిస్టెన్స్ అంటే ఏందో చూద్దాం. టాంజెంట్ డిస్టెన్స్ అంటే ఏంది? ఇట్ ఈస్ అ కాన్సెప్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ కంటెక్స్ట్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్, ఎస్పెషల్లీ ఇన్ టాస్క్ లైక్ ప్యాటర్న్ రికగ్నిషన్ అండ్ ఇమేజ్ క్లాసిఫికేషన్. ఇమేజ్ క్లాసిఫికేషన్, ప్యాటర్న్ రికగ్నిషన్లో వాడుతాం మన న్యూరల్ నెట్వర్క్స్లో. ఇట్ ఈస్ టిపికలీ యూజ్ టు కంపేర్ ఆర్ మెజర్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఆర్ డేటా పాయింట్స్ ఇన్ ఫీచర్ స్పేస్. ఒక ఫీచర్ స్పేస్లో నీకు ఆ డేటా పాయింట్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ కానీ, టూ వెక్టర్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ కానీ కనుక్కోవడానికి వాడతావు. నెక్స్ట్, ఇట్ అకౌంట్స్ ఫర్ ద జామెట్రిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద డేటా, పర్టికులర్లీ ఫర్ ద డేటా దట్ ఈస్ నాన్ లీనియర్ రిలేషన్షిప్స్. నాన్ లీనియర్ రిలేషన్షిప్స్లో ఉన్న డేటాకి నీకు జామెట్రిక్ స్ట్రక్చర్ కనుక్కోవడానికి నువ్వు టాంజెంట్ డిస్టెన్స్ అనేది వాడచ్చు అంట. ఓకే, next, it will be useful when data we want to measure the dimensionality between the 2 points, but with more emphasis on the directional changes rather than just straight line distance. ఇదేం లేదు బ్రో, ఇది ఎప్పుడు ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్, ఎప్పుడు మోర్ యూస్ఫుల్ ఉంటుందిరా అంటే డైమెన్షనాలిటీని చెక్ చేయడానికి, డైమెన్షనాలిటీ అంటారా, డిసిమిలారిటీ చెక్ చేయడానికి బిట్వీన్ డేటా పాయింట్స్, బట్ విత్ మోర్ ఎంఫసిస్ ఆన్ ద డైరెక్షనల్ చేంజెస్. అది మోర్ నీకు స్ట్రైట్ లైన్ మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉందనేది కాకుండా డిసిమిలారిటీలో నీకు ఎంత డైరెక్షనల్గా చేంజ్ ఉన్నది అనేది దాని మీద ఫోకస్ పెడుతుంది. ద టాంజెంట్ ఈక్వేషన్ బిట్వీన్ టూ వెక్టర్స్ x1 అండ్ x2 క్యాన్ బి, ఇగో ఇది ఫార్ములా గుర్తుంచుకో. నెక్స్ట్, దిస్ డిస్టెన్స్ మెట్రిక్ కన్సిడర్స్ ద యాంగులర్ డిఫరెన్స్ బిట్వీన్ ద వెక్టర్స్ రాదర్ దాన్ జస్ట్ యూక్లిడియన్ డిస్టెన్స్. ఇది యూక్లిడియన్ డిస్టెన్స్ కాదు, యాంగులర్గా నీకున్న డిస్టెన్స్ని కూడా కన్సిడర్ చేస్తుంది, డిఫరెన్స్ని, విచ్ మే బి మిస్లీడింగ్ ఫర్ డేటా దట్ ఈస్ నాట్ లీనియర్లీ సపరబుల్. నాట్ లీనియర్గా లేనప్పుడు డేటా ఏమవుతుందిరా అంటే ఇది మిస్లీడింగ్ ఇస్తుంది. ఎందుకు? నీకు యాక్చువల్గా నువ్వు స్ట్రైట్ ఉంది అనుకుంటా, కాకపోతే అది కర్వ్గా యాంగులర్గా నీకు డిఫరెన్స్ అనేది చెక్ చేసుకుంటుంది. దిస్ డిఫరెన్స్ ఇంప్రూవ్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ నాన్ లీనియర్ డేటా లైక్ ఇమేజ్ రికగ్నిషన్ టాస్క్ నీకు ఇంప్రూవ్ చేస్తుంది క్లాసిఫికేషన్ ఈ డిస్టెన్స్. ఓకే, ఇట్ ఆల్సో హెల్ప్స్ విత్ డైమెన్షనాలిటీ రిడక్షన్ కూడా హెల్ప్ చేస్తుంది. దిస్ డిస్టెన్స్ అలౌస్ ద మోడల్ టు క్యాప్చర్ మోర్ కాంప్లెక్స్ ప్యాటర్న్స్ ఇన్ డేటా, లీడింగ్ టు బెటర్ పర్ఫార్మెన్స్ దెన్ ట్రెడిషనల్ డిస్టెన్స్ మెజర్స్ కంటే ఇది ఇంకా ఎక్కువ పని చేస్తుంది. అంటే ఎందుకురా అంటే దిస్ డిస్టెన్స్ అలౌస్ మోడల్ టు క్యాప్చర్ మోర్ కాంప్లెక్స్ ప్యాటర్న్స్ కాబట్టి. ఓకేనా, నెక్స్ట్, టాంజెంట్ propagation. It is a method used in enhanced neural networks, particularly in training deep networks to deal with the vanishing gradient problem. Tackle చేయడానికి ఇది వాడతాం. It was introduced to improve training by modifying the way gradients are propagated through the network, especially deep architectures. ఇక్కడ ఏం లేదు బ్రో, సింపుల్గా చెప్తాను నీకు ఇది. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్ టు ఇంప్రూవ్ ట్రైనింగ్. ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేసినా అంటే ట్రైనింగ్ ఇంప్రూవ్ చేయడానికి. ఎందుకు? బై మాడిఫైయింగ్ ద వే గ్రేడియంట్స్ ఆర్ ప్రాపగేటెడ్ త్రూ ద నెట్వర్క్. ఆ గ్రేడియంట్స్ అనేవి నెట్వర్క్లో ఎట్లా ప్రాపగేట్ అవుతుంది, ఎట్లా జర్నీ అవుతుంది అనే దాన్ని బట్టి మనము ఇంప్రూవ్ చేస్తాం. ఓకేనా, ట్రైనింగ్ని మాడిఫై చేస్తాం, ఇంప్రూవ్ చేస్తాం. The vanishing gradient problem is that when the training a neural network with many layers, the signals used to update weights in earlier layers become extremely small or vanish. ఇక్కడ ఏం లేదు, vanishing gradient problem అంటే ఏంది? వెన్ ట్రైనింగ్ ఒక న్యూరల్ నెట్వర్క్కి ట్రైనింగ్ చేసినప్పుడు విత్ మెనీ లేయర్స్ నువ్వు కొన్ని సిగ్నల్స్ పంపిస్తావు. ఆ సిగ్నల్స్ ఏం జరుగుతాయిరా అంటే ఆ సిగ్నల్స్ ఏం చేస్తారా అంటే వెయిట్స్ని అప్డేట్ చేస్తాయి. ఆ వెయిట్స్నే మనము గ్రేడియంట్స్ అనుకుంటాం అనుకో. ఆ వెయిట్స్ని అప్డేట్ చేస్తాయి కదా, ఇన్ అర్లియర్ లేయర్స్ ఆ వెయిట్స్ని అప్డేట్ చేసినప్పుడు ఇన్ అర్లియర్ లేయర్స్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ ఆర్ వ్యానిష్ యాజ్ దే పాస్ బ్యాక్వర్డ్స్ ఇన్ బ్యాక్ ప్రొపగేషన్. అవి వచ్చి మళ్ళీ బ్యాక్ ప్రొపగేషన్ వెళ్ళినప్పుడు ఆ సిగ్నల్స్ ఏమవుతారా అంటే మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తాయి, హిండరింగ్ అయిపోతుంది, మళ్ళీ మొత్తం డిమినిష్ అయిపోతాయి, లేకపోతే బంద్ అయిపోతాయి, వ్యానిష్ అయిపోతాయి. వల్ల ఏమవుతుంది అంటే వెయిట్స్ చక్కగా అప్డేట్ కానప్పుడు నీకు లెర్నింగ్ ప్రాబ్లమ్, హిండరింగ్ ద లెర్నింగ్ ప్రాసెస్, అంటే లెర్నింగ్ చేయడం కష్టం అయిపోతుంది. ఓకేనా, tangent propagation modifies this by using tangent vector to propagate the gradients. ఇక్కడ ఏం చేస్తుందా అంటే tangent vector అనేది యూజ్ చేసి ప్రాపగేట్ చేస్తుంది గ్రేడియంట్స్ని. ఓకేనా, అంటే పంపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ సోన్లీ రిలయింగ్ ఆన్ బ్యాక్ propagation, it introduces another mechanism that helps to keep the gradients from diminishing. ఇది ఏం చేస్తుంది అంటే ఓన్లీ బ్యాక్ propagation మీద కాకుండా ఇంకో కొత్త మెకానిజం కూడా ఇంట్రడ్యూస్ చేసి దాన్ని యూజ్ చేసుకొని డిమినిష్ కాకుండా చూస్తుంది గ్రేడియంట్స్ని. దీని వర్కింగ్ ఏంది? ఇట్ ఫోకస్ ఆన్ అడ్జస్టింగ్ ద టాంజెంట్ డైరెక్షన్ ఆఫ్ ద యాక్టివేషన్ ఫంక్షన్స్. ఇది ఏం చేస్తుందిరా అంటే టాంజెంట్ డైరెక్షన్, యాక్టివేషన్ ఫంక్షన్స్ యొక్క టాంజెంట్ డైరెక్షన్ని ఫోకస్ చేయడానికి ట్రై చేస్తుంది. దిస్ మెథడ్ కంప్యూట్స్ ద టాంజెంట్ ఆఫ్ యాక్టివేషన్ ఫంక్షన్ విచ్ హెల్ప్స్ ప్రిజర్వ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ గ్రేడియంట్. ఆ యాక్టివేషన్ ఫంక్షన్ యొక్క టాంజెంట్ని మెథడ్ కంప్యూట్ చేసినాక ఏమవుతుందిరా అంటే
ఆ మాగ్నిట్యూడ్ ఆఫ్ గ్రేడియంట్ని అది ప్రిజర్వ్ చేసి ఎన్ష్యూర్స్ దట్ లెర్నింగ్ రేట్ డస్ నాట్ స్ట్రింక్ టూ మచ్, లెర్నింగ్ రేట్ కూడా తగ్గకుండా చూసుకుంటుంది అది. నెక్స్ట్ మ్యానిఫోల్డ్ అంటే ఏంది? మ్యానిఫోల్డ్ ఇన్ ఎంఎల్ ఈజ్ అ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ దట్ రిఫర్స్ టు అ స్పేస్ వెర్ ఈచ్ స్మాల్ పీస్ ఆఫ్ ద స్పేస్ రిజెంబుల్స్ ఎ యూక్లిడియన్ స్పేస్ బట్ ద గ్లోబల్ స్ట్రక్చర్ మే బి కర్వ్డ్ ఆర్ కాంప్లెక్స్. ఎగ్జాంపుల్ చెప్తా నీకు, మెనీ రియల్ వరల్డ్ డేటా లైక్ ఇమేజెస్, ఆడియో ఆర్ ఈవెన్ టెక్స్ట్ లై ఇన్ మ్యానిఫోల్డ్ విత్ ఇన్ అ హయ్యర్ డైమెన్షనాలిటీ స్పేస్. ఒక హయ్యర్ డైమెన్షనాలిటీ స్పేస్లో నీకు టెక్స్ట్ అనేది డేటా అనేది ఉంటుంది. కాకపోతే దాన్ని జూమ్ చేసిన కొద్దీ నువ్వు దాన్ని అది ఎట్లుంటుందిరా అంటే ఫ్లాట్ లోవర్ డైమెన్షనల్లో నీకు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఏంది, ఫ్లాట్ స్పేస్లో ఉన్నట్టు యూక్లిడియన్ స్పేస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, క్లారిటీ వస్తుంది. This means that even though the data may appear to be in higher dimensional space, it can actually represent it in lower dimensional subspace. నీకు డేటా అనేది నీకు హయ్యర్ డైమెన్షనాలిటీ ఉన్నా నువ్వు దాన్ని లోవర్ డైమెన్షనాలిటీ సబ్స్పేస్ని యూజ్ చేసుకొని దాన్ని చూపెట్టచ్చు అనమాట. ఇన్ ఎంఎల్ manifold learning is a technique used to learn the underlying structure of the data. The goal is to map high dimensional data onto lower dimensional manifold that preserves important properties of the data. ఏం లేదు బ్రో, నీకు దాని గోల్ ఏంద్రా అంటే మ్యానిఫోల్డ్ లెర్నింగ్ది హయ్యర్ డైమెన్షనల్ డేటాని నువ్వు లోవర్ డైమెన్షనల్ డేటాకి మ్యాప్ చేయాలి. ఎందుకురా అంటే మ్యానిఫోల్డ్కి మ్యాప్ చేసి ఏమవుతుందిరా అంటే దట్ ప్రివర్స్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ డేటా. హయ్యర్ డైమెన్షన్ ఉన్న డేటాని నువ్వు లోవర్ మ్యానిఫోల్డ్కి మ్యాప్ చేస్తే ఆ ప్రాపర్టీస్ అనేవి స్టోర్ అవుతాయి, ప్రిజర్వ్ అవుతాయి. Next, deep neural networks often try to learn representations that capture the underlying manifold of data. Deep neural networks ఏం చేస్తారంటే often try to learn representations. కొన్ని రిప్రజెంటేషన్స్ అనేవి నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. ఆ రిప్రజెంటేషన్స్ ఏందిరా అంటే దట్ క్యాప్చర్ అండర్లయింగ్ manifold ఆఫ్ డేటా. ఆ అండర్లయింగ్ manifold అయితే ఏది ఉందో దాని ఆ manifoldని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తారు రిప్రజెంటేషన్. అట్లా నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. ద ఐడియా ఈస్ దట్ బై లెర్నింగ్ గుడ్ రిప్రజెంటేషన్ ద నెట్వర్క్ కెన్ మేక్ బెటర్ ప్రెడిక్షన్స్ ఆర్ క్లాసిఫికేషన్. మంచి రిప్రజెంటేషన్ నేర్చుకుంటే బెటర్ ప్రెడిక్షన్స్ చేయొచ్చు, క్లాసిఫికేషన్స్ చేయొచ్చు, అండ్ ఐడియల్లీ అలైన్ ద రిప్రజెంటేషన్ విత్ మ్యానిఫోల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ డేటా కూడా చేయొచ్చు. అంటే ఏంది, ఆ రిప్రజెంటేషన్ని మ్యానిఫోల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ డేటా అంటే ఏంది, ఈ లోవర్ డైమెన్షనాలిటీలో నీకు పంపించేటట్టు చేయొచ్చు అది. ఓకేనా. ఎగ్జాంపుల్ ఏంటంటే బేసిక్ ఎగ్జాంపుల్ ఇస్తా. అర్త్ 3D కదా, ఇప్పుడు అర్త్ 3D, బట్ వెన్ యూ స్టాండ్ ఆన్ ద గ్రౌండ్ అండ్ సీ ఇట్ ఫీల్స్ లైక్ వాకింగ్ ఆన్ అ 2D ఫ్లాట్ సర్ఫేస్. ఆ 2D ఫ్లాట్ సర్ఫేసే నీకు లోవర్ డైమెన్షనాలిటీ. నువ్వు అర్త్ మీదనే ఉన్నావు, ఓకేనా. నువ్వు ఉన్న డేటా ఉన్నది అర్థమైంది, కాకపోతే దానికి నువ్వు ఆ మ్యానిఫోల్డ్ మీద పనిచేస్తున్నావు. షేప్స్ ఆఫ్ పిక్సెల్స్, ఇప్పుడు సిమిలర్లీ ఈచ్ పిక్చర్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ పిక్సెల్ వాల్యూస్. ఒక్కొక్క పిక్చర్కి థౌజండ్స్ ఆఫ్ పిక్సెల్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఏంది, ఆ పిక్చర్ అనేది హయ్యర్ డైమెన్షనల్. ఈ shapes of each pixel include 0,1 follow simple patterns represented as lower dimensions manifolds. అది ఓకేనా, సింపుల్. నెక్స్ట్ tangent classifier. Tangent classifier అంటే ఏంది? It is an ML algorithm that works based on the idea of using tangent space to classify data. ఇది tangent space అనేది వాడుతుందంట క్లాసిఫై చేయడానికి డేటా. It is particularly known for its non-linear classification problems. Non-linear classification problems కి బెస్ట్. Imagine your data points are not in a straight line but are scattered across a కర్వ్డ్ సర్ఫేస్ ఆర్ స్పేస్. అంటే ఏంది, మ్యానిఫోల్డ్. నీకు ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఆర్ స్పేస్లో నీకు డేటా పాయింట్స్ అనేవి మొత్తం స్కాటర్ చేసి ఉన్నాయి. ది కీ ఐడియా బిహైండ్ టాంజెంట్ క్లాసిఫైర్ ఈస్ దట్ ఇట్ లెర్న్స్ ద లీనియర్ అప్రాక్సిమేషన్ ఆఫ్ డేటా ఇన్ టాంజెంట్ స్పేస్ అట్ అ గివెన్ పాయింట్ విచ్ ఈస్ దెన్ యూస్ ఫర్ క్లాసిఫికేషన్. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే లీనియర్ అప్రాక్సిమేషన్ ఆఫ్ డేటా ఇన్ టాంజెంట్ స్పేస్ అనేది నీకు కనుక్కుంటుంది. ఆ లీనియర్ అప్రాక్సిమేషన్ ఏందిరా అంటే ఆ టాంజెంట్ స్పేస్ అంటే గివెన్ స్పేస్. ఆ టాంజెంట్ అనేది నువ్వు ఎక్కడ గీస్తావు అంటే ఏంది, అసే లోవర్ డైమెన్షనాలిటీలోనూ మొత్తం స్పేస్ ఎక్కడైతే నువ్వు ట్రావర్స్ చేయగలుగుతావు అక్కడ లీనియర్ అప్రాక్సిమేషన్ అనేది నువ్వు కనుక్కుంటావు. ఆ లీనియర్ అప్రాక్సిమేషన్ కనుక్కున్నాక ఆ టాంజెంట్ స్పేస్లో వచ్చిన గివెన్ పాయింట్ని తీసుకొని ఆ లీనియర్ అప్రాక్సిమేషన్ మళ్ళీ క్లాసిఫికేషన్కి వాడతావు. ఓకే. The tangent space provides a linear approximation of the manifold at each data point. ప్రతి ఒక్క డేటా పాయింట్ దగ్గర లీనియర్ అప్రాక్సిమేషన్ అనేది నీకు ఇస్తుంది ఆ టాంజెంట్ స్పేస్లో. నెక్స్ట్, లీనియర్ అప్రాక్సిమేషన్ ఈజ్ అ మెథడ్ యూస్డ్ టు ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ ఎ ఫంక్షన్ నియర్ ద గివెన్
పాయింట్ యూజింగ్ ఎ స్ట్రెయిట్ లైన్. ఇక్కడ ఏందిరా అంటే బేసిక్గా నీకు ఒక ఏమంటారు ఒక కర్వ్ ఉంది. ఒక కర్వ్ ఉన్నాక కూడా నువ్వు జూమ్ చేసిన కొద్దీ ఇగో ఇక్కడ మనకి ఇట్లా కర్వ్ కనిపిస్తుంది. కాకపోతే నువ్వు జూమ్ చేసిన కొద్దీ ఎంత జూమ్ చేస్తే అది స్ట్రైట్ లైన్ లాగానే ఉంటుంది దాని లోపల. అదంటుండి ఇక్కడ లీనియర్ అప్రాక్సిమేషన్. ఇఫ్ యూ జూమ్ క్లోజ్ ఇనఫ్ ఇట్ స్టార్ట్స్ లుక్ లైక్ అ స్ట్రైట్ లైన్ విచ్ క్యాన్ బి యూస్ టు అప్రాక్సిమేట్ ద కర్వ్. ఓకేనా. నెక్స్ట్ దీని వర్కింగ్ ఏంది? లెర్న్ ద మ్యానిఫోల్డ్. ఫస్ట్ ఒక మ్యానిఫోల్డ్ని లెర్న్ చేయి. అది ఎక్కడ ఉంది? ఫస్ట్ అల్గరిథమ్ లెర్న్స్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ మ్యానిఫోల్డ్ ఫ్రమ్ ట్రైనింగ్ డేటా యూజింగ్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ని యూజ్ చేసుకొని మ్యానిఫోల్డ్ని రిప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ లోకల్ లీనియర్ అప్రాక్సిమేషన్. అట్ ఈచ్ data point the algorithm approximates local structure of data using linear model ని యూజ్ చేసుకొని లోకల్ స్ట్రక్చర్లో ఉన్న డేటాని నీకు అల్గరిథం అప్రాక్సిమేట్ చేసుకుంటూ వెళ్తుంది ప్రతి డేటా పాయింట్ దగ్గర. అది లోకల్ లీనియర్ అప్రాక్సిమేషన్. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏంది? ఆఫ్టర్ లెర్నింగ్ ద manifold and local linear models, the classifier can predict the class of new unseen data by mapping it to appropriate tangent space. అప్రోప్రియేట్ ట్యాంజెంట్ స్పేస్కి మ్యాప్ చేసి అది ఏం చేస్తుంది అంటే అన్సీన్ డేటాని క్లాసిఫై చేయడానికి ట్రై చేస్తుంది. ప్రెడిక్ట్ ద క్లాస్ ఆఫ్ న్యూ అన్సీన్ డేటా. ఓకే. మ్యానిఫోల్డ్ని లోకల్ లీనియర్ మోడల్స్ని యూజ్ చేసుకుంది. దీని అడ్వాంటేజెస్ ఏంది? క్యాన్ హ్యాండిల్ నాన్ లీనియర్ బౌండరీస్ని కూడా హ్యాండిల్ చేయగలుగుతారు. ఫ్లెక్సిబుల్ విత్ కాంప్లెక్స్ డేటా. దీని అప్లికేషన్స్ ఇమేజ్ రికగ్నిషన్, స్పీచ్ రికగ్నిషన్, బయోమెడికల్ డేటా అనాలిసిస్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే కంప్యూటేషనల్లీ కాంప్లెక్సిటీ. ఎందుకంటే చాలా కాంప్లెక్స్ ఉంటుంది. ఎందుకంటే నీకు ఇది చెప్తేనే అర్థమవుతుంది, ఇంకా చేయడానికి దానికి ఎంత కాంప్లెక్స్ ఉందనుకుంటూ అంత. రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రాపర్ మ్యానిఫోల్డ్ లెర్నింగ్ని నువ్వు ప్రాపర్గా నేర్చుకోవాలి. ప్రాపర్గా మ్యానిఫోల్డ్ అనేది నువ్వు చూపెట్టాలి. లేకపోతే మొత్తం ఆగమాగం అయిపోతుంది ప్రాబ్లం మొత్తం మోడల్ కూడా. ఓకే. ఎగ్జాంపుల్ చెప్తే క్లారిటీగా అర్థమవుతుంది దీని గురించి. టేక్ అర్త్ యాజ్ అ మ్యానిఫోల్డ్. నీకు అర్త్ ఉంది మ్యానిఫోల్డ్ లాగా, ఎందుకంటే 3D కాబట్టి, హైయర్ డైమెన్షన్ కాబట్టి. వెర్ ఇట్ ఈస్ కర్వ్డ్ అండ్ డేటా పాయింట్స్ లైక్ అక్కడ డేటా పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఓకే. కంట్రీ బార్డర్స్ డెసిషన్ బౌండరీస్. నీకు 2 కంట్రీస్ ఉన్నాయి, దాని మధ్యలో ఒక బౌండరీ కావాలి. ఆ కంట్రీస్ అనేవి క్లాస్. ఎట్లా చేస్తావు బౌండరీని అంటే borders separate countries classes on earth like separating data classes. Tangent space అంటే ఏంది? ఇమాజిన్ స్టాండింగ్ అట్ అ పాయింట్ ఆన్ ఎర్త్. ఆ పాయింట్ ఆన్ ఎర్త్లో నువ్వు స్టాండ్ అవుతున్నావు, అదే టాంజెంట్ స్పేస్. నువ్వు అటు ఇటు మూవ్ కావచ్చు. ద టాంజెంట్ ప్లేన్ ఈజ్ లైక్ అ ఫ్లాట్ ఏరియా అరౌండ్ యూ. టాంజెంట్ ప్లేన్ ఏంద్రా అంటే ఆ ఫ్లాట్ ఏరియా అరౌండ్ యూ, హెల్పింగ్ టు అండర్స్టాండ్ లోకల్ స్ట్రక్చర్. ఆ లోకల్ స్ట్రక్చర్ నీకు అర్థమవుతుంది, ఎక్కడ ఉంది, నీకు ఎక్కడ రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, నువ్వు ఎట్లా బార్డర్ అనేది వెళ్తుంది అని. నెక్స్ట్ టాంజెంట్ క్లాసిఫైర్. ఇట్ యూజెస్ లోకల్ ఫ్లాట్ ఏరియా tangent plane and traverses through the land అంటే ఏంది tangent space to figure out the border ని figure out చేస్తుంది. నెక్స్ట్ tangent classifier యూజ్ చేసి. నెక్స్ట్ నాన్ లీనియర్ బౌండరీస్. ఈవెన్ ఇఫ్ ద బౌండరీస్ ఆర్ కర్వ్డ్ ద టార్గెట్ ప్లేన్ helps classify data by using local straight line approximations. Local straight line approximates యూజ్ చేసి నీకు ఆ టాంజెంట్ ప్లేన్లు ఉన్న బార్డర్స్ని యూజ్ చేసి డేటాని క్లాసిఫై చేయడానికి పనికొస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడితో ఇది 4th యూనిట్ కూడా అయిపోయింది. పరిసమాప్తం. ఓకే.